నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. చావా సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది. ఒకవైపు సంచలనాల్ని కలిగిస్తూనే మరోవైపు విచిత్రమైనటువంటి వివాదాల్ని వాదనల్ని కూడా తెర మీదకి తెస్తోంది. అసలు చావా ఒక సినిమాగా చూడాలా, చరిత్రగా చూడాలా? చరిత్ర అయితే అన్టోల్డ్ స్టోరీస్ ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి. శివాజీ గురించి, శంభాజీ గురించి ఎందుకు వక్రీకరణలు కూడా వినిపిస్తున్నాయి. మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అనిల్ ఏకేవి గారు. అనిల్ గారు నమస్తే. నమస్కారం. సో వెరీ ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు. ఎందుకని మనం చావా గురించి మాట్లాడుకోవాలి? ఎందుకని శివాజీ, శంభాజీ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటారు మీరు? చావా గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకుందంటే అది చరిత్ర కాబట్టి, వాళ్ళందరూ మన పూర్వీకులు కాబట్టి అది మాట్లాడాల్సిన అవసరం మనకుంది. వీఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ ఇండియన్ సొసైటీ, వీఆర్ ఇండిస్పాన్సిబుల్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. మన చరిత్ర నుండి, మన పూర్వీకుల నుండి మనము విడదీయబడలేము. పోసాని కృష్ణమూర్తి గురించో లేకపోతే నిన్న మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ గురించో ఈ చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్షియల్ చర్చ ఉంటూనే ఉంటుంది. బట్ మనకి ఈరోజు స్వరాజ్యం కల్పించిన వ్యక్తులు ఈ స్వేచ్ఛగా ఇలా మాట్లాడగలుగుతున్నాము. మీరు కవితలాగా, నేను అనిల్లాగా ఇంకా మిగులున్నామనంటే మన పూర్వీకులు దానికి కారణం. వాళ్ళ ప్రాణత్యాగాలు, రకరకాల యుద్ధాలు, రకరకాల హింసలకు గురైన తర్వాతనే మనము మీరు కవితలాగా, అనిల్లాగా మిగులున్నాం మనం. ఇది బేస్. సో మనకు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం కాదు, మన బాధ్యత అది. చావా సినిమా నేను చూడలేదండి, చూడలేదు, ఇంకా వీలు పడలేదు చూడడానికి. ఖచ్చితంగా మూవీ చూస్తాను. అది వికీ కౌశల్ కాబట్టి అద్భుతంగా చేస్తుంటాడు అతను. గతంలోని మూవీస్ అన్నీ బాగుంటాయి అతనివి. ఆ మూవీ చూడాలి, ఇంతవరకు చూడలేదు. బట్ హిస్టరీ చదివాను నేను స్వయంగా. మరాఠా రాజ్యం ఎక్కడైతే ఉందో పూనా నుండి మొదలు పెడితే మనకు వింధ్యా నది పరివాహక ప్రాంతాలు, తర్వాత ఇటు కొంకన్ ఏరియాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా స్వయంగా 15-20 కోటలో ఎక్కాను, దిగాను, చూశాను, చాలామందితో మాట్లాడాను, వ్యక్తిగతంగా ఎన్నో పుస్తకాలు చదివాను, కరస్పాండెన్స్ చదివాను వాటికి సంబంధించినవి కూడా. సో కొద్ది అవగాహన ఉంది మరాఠా చరిత్ర పట్ల, మన భారతీయ చరిత్ర పట్ల. సో చావా మూవీ చూడాల్సిన అవసరం కాదు, బాధ్యత అందరికీ ఉంది. అదే కదా ఈ మధ్య కాలంలో రన్ అవుతుంది. దేశమంతా చూడాల్సినటువంటి సినిమా, భారతీయులందరూ చూడాల్సిన సినిమా. భారతీయులందరూ చూడాల్సిన ముఖ్యమైన 3 సినిమాలు ఉన్నాయండి. ఒకటి పద్మావత్, ప్రతి భారతీయుడు చూడాల్సిన మూవీ. రెండోది బాజీరావు మస్తాని. మూడోది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చావా. ఇలాంటి సినిమాలు ప్రతి భారతీయుడు చూడాలి. సలీం అనార్కలి, అక్బర్ అనార్కలి, జోధా అక్బర్ లాంటి పిట్టకథలు, అపోహలు, బాలీవుడ్ సృష్టించిన అభూత కల్పనలోంచి ప్రేక్షకులు, సగటు భారతీయ ప్రేక్షకుడు బయటికి వచ్చి తార్కికంగా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. జోధా అక్బర్ ఒక పిట్టకథ, సినిమా కథ అంటున్నారా? అవును. దానికి హిస్టరీలో రిలెవెన్స్ ఏం లేదా? అసలు ఏం లేదు, ఏమీ లేదు. అక్బర్ ద గ్రేట్ అని ఎవరన్నారు? ఎవరన్నారా అక్బర్ ద గ్రేట్ అని? ఎవరన్నారు? అక్బర్ని ద గ్రేట్ అంటారు, అక్బర్ ద గ్రేట్. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడో మెసడోనియా నుంచి, గ్రీక్ ఆ దేశం నుంచి మెడిటేరియన్ నది దాటి ఇరాన్ నుంచి, ఆఫ్ఘన్ కొండల నుంచి భారతదేశం వరకు వచ్చి యుద్ధాలు చేశాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ప్రయాణించాడు ఒక చిన్న సైన్యంతో, అందరినీ ఈజిప్ట్ కూడా గెలిచాడు ఆయన. ఈయన గెలిచి వచ్చాడు కాబట్టి ఆయన తర్వాత తదనంతరం అరిస్టాటిల్ అలాంటి వాళ్ళు ఆయన కథ రాసి ఆయన గ్రేట్ అని చెప్పారు. ఆయన డెఫినెట్గా మన ఇండియాలో ఓడిపోయాడు, వేరే విషయం. మన హిందూ రాజు పురుషోత్తముని చేతిలో ఓడిపోయాడు, చావు దెబ్బలు తిన్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఇది రాయబడని, లిఖించబడిన చరిత్ర. బట్ వాస్తవం ఇదే జరిగింది. వేరేజ్ ఆయనని గ్రేట్ అనడానికి ఒక కారణం ఉంది, అక్బర్ ద గ్రేట్ అనడానికి కారణం ఉంది, అలెగ్జాండర్ గ్రేట్ అనడానికి కారణం ఉంది. మరి అక్బర్ ద గ్రేట్ అనడానికి ఎక్కడ ఏ కారణం లేదు. అక్బర్ భారతదేశం, వాళ్ళ నాన్న ఎవరైతున్నారో కాదు, అక్బర్ తండ్రి హుమాయూను, ఆయన తండ్రి బాబర్ ఎవరుతున్నారో వాళ్ళు సృష్టించిన రాజ్యంలోనే ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన ఏం భారతదేశం బయటికి వెళ్ళి ఇరాన్కో, ఇరాక్కో, లేకపోతే ఆఫ్ఘాన్కో, లేకపోతే పైన చైనాకో వెళ్ళి ఏమి యుద్ధాలు చేయలేదు. ఆయన ఇక్కడ లోకల్ రాజకీయాల్లోనే ఉన్నాడు, ఒక బాదుషాలాగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు. ఆయన పెద్ద హారం ఉండేది ఆయనకు, అందులో దాదాపు 5,000 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. ఆయన జీవితాన్ని కాక్యుమెన్సీలు అందరూ అంటారు, ఆయన ఉంపుడు గత్తెలు ఉండేవాళ్ళు వాళ్ళు. ఆయన లైఫ్ ఆయనది. చరిత్రలో ఆయనకు ఈ లవ్ స్టోరీ, సలీం అనార్కలి లేదా జోధా అక్బర్ లాంటివి ఎక్కడ ఏం అంత గ్లోరిఫై చేసిన ఎక్కడ ఏం రాయలేదు. మనం హిస్టరీని చూడాల్సింది కరస్పాండెన్స్ ద్వారా. అంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఆ టైంలో ఇప్పుడు మన మోస్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ
రాసింది మార్కోపోలో. ఆయన వచ్చాడు భారతదేశానికి, తిరిగాడు. ఆ టైంలో ఆ సామాజిక పరిస్థితులు లేకపోతే ఆ టైంలో రాజకీయ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కరెస్పాండెన్స్ రాశాడు. ఇక్కడ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి, వాటిని బేస్ చేసుకొని హిస్టరీ చాలా మటుకు రాయబడింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న వైస్రాయలు లేదా వాళ్ళ ఒక గవర్నర్ నుంచి ఒక గవర్నర్ మధ్యలో జరిగిన సంభాషణలు లేదా వాళ్ళ మధ్యలో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాల మధ్యలో చాలా మటుకు చరిత్రను రాసుకున్నారు. వాళ్ళు ఈ పలానా రాజు ఈ పని చేస్తున్నాడు, పలానా రాజు ఈ పని చేస్తున్నాడు రాసుకున్నారు. ఇవన్నీ కరెస్పాండెన్స్. ఈ కరెస్పాండెన్స్ని బేస్ చేసుకొని తర్వాత కాలంలో విశ్లేషణ జరుగుతుంది. ఆ విశ్లేషణలోంచే మనకు పుస్తకాలు, గ్రంథాలు రాయబడతాయి. ఈ సైంటిఫిక్ అనాలిసిస్ అంతా కూడా ఈ కరెస్పాండెన్స్ ద్వారానే ఉంటుంది. ఏ కరెస్పాండెన్స్లో కూడా సలీం అనార్కలి స్టోరీ లేదు, లేదా ఏ కరెస్పాండెన్స్లో కూడా అక్బర్ ద గ్రేట్ అనేది లేదు. ఇవన్నీ తర్వాత వీళ్ళు సృష్టించిన జానపద కథలు ఇవన్నీ కూడా. వాస్తవానికి అక్బర్ మనం గ్రేట్ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ది రిజిమ్ ఆఫ్ అక్బర్, అదేం స్వర్ణయుగం ఏమీ కాదు. అక్బర్ కూడా చాలా దుర్మార్గాలు, దాష్టికాలు చేసిన రాజకీయ నాయకుడే, ఆ రాజే. ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన కూడా ఒకవైపు రాజపుత్రులతో వాళ్ళని హింసాత్మకంగానే ప్రవర్తించాడు. ఇక్కడ రెండో పానిపత్ యుద్ధం హేముతో చేశాడు. అందులో చాలామంది హింసకు గురయ్యారు. ఇవన్నీ జరిగాయి అక్బర్ కాలంలో కూడా. సో వీళ్ళందరూ కూడా మన్సుబ్దార్ అనే ఒక వ్యవస్థలో ఉండేవాళ్ళు, అంటే ఫ్యాక్షన్ చిన్న దండనాయకుల వ్యవస్థలో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ గ్రూప్ హెడ్గా ఒక బాదుషా ఢిల్లీలో కూర్చునేవాడు. అది బేసిక్ సిస్టమ్ అనమాట. వీళ్ళు ఎవరైతే ఉజ్బెక్ మంగోల్స్ తయారు చేసుకున్న సిస్టమ్ అది. సో వెన్ ఇట్ కమ్స్ టు మనం ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, అక్బర్ అనే విషయం పక్కన పెడితే మంగోల్స్ ఎవరు, ఈ మొగుళ్ళు, సో కాల్డ్ మొగుల్స్, వీళ్ళ రూట్స్ ఏంటి, వీళ్ళు ఎవరు అసలు, మంగోల్స్ ఎవరు, వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, వీళ్ళ జీవిత దృక్పథం ఏంటి, వీళ్ళు మిగతా ప్రజలతో ఎలా ప్రవర్తించేవాళ్ళు, ఇది మనం ఫస్ట్ చర్చించాల్సిన విషయం. భారతదేశం ఎందుకు కనిపించింది వాళ్ళకు ఎవరికి, మంగోల్స్ గురించి. మనము మొగుల్స్ గురించి మాట్లాడదాం. మొగుల్స్ సంతతే మంగోల్స్. ఇందులో చెంగిస్ ఖాన్ వారసత్వం కొద్దిగా ఉంటుంది, తైమూరు నీడలు కొన్ని ఉంటాయి. తైమూర్, చెంగిస్ ఖాన్ వీళ్ళ వాసనలు చాలా కనపడతాయి వీళ్ళ మీద. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేప్పటికీ వాస్తవిక చరిత్ర వక్రీకరణ ఎప్పుడు జరిగింది మన దేశంలో, వక్రీకరణ ఎప్పుడు జరిగింది. మూడోది, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మరాఠా సామ్రాజ్యం, అఖండ మరాఠా సామ్రాజ్యమా లేకపోతే అఖండ భారత సామ్రాజ్యమా, ఇది స్థాపించడానికి శివాజీ ఎందుకు కలలు కన్నాడు. దాని తర్వాత శంభాజీ దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో, ఆ ప్రక్రియలో ఎలాంటి హింసకు గురయ్యాడు, ఎలాంటి మరణం చెందాడు. ఈ 3 మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికీ మనము మంగోల్స్. అసలు ఈ మంగోల్స్ అనేవాళ్ళు ఎవరు? మంగోల్స్ అనేవాళ్ళు బేసికల్లీ నోమాడ్స్ అంటే సంచార జీవులు అనుకోవచ్చు, సంచార జాతులు అనుకోవచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళు అడవుల్లోనో లేకపోతే ఎడారుల్లోనో ఉండే గూడారాల్లో ఉండేవాళ్ళు. పచ్చి మాంసమో కాల్చిన మాంసం తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక నీతి సపరేట్గా ఉండేది. వీళ్ళు చుట్టుపక్కల రాజ్యాలని కబలించడము లేదా వాళ్ళ మీద దాడులు చేయడము ఇలా చేసి వాళ్ళ నుంచి ఆహార ఉత్పత్తుల్ని దోచుకొని వెళ్ళి వాటి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. చెంగిస్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే. చెంగిస్ ఖాన్ కూడా ఒక జాతికి చెందినవాడే. ఈ మంగోల్స్ వాళ్ళు చెంగిస్ ఖాన్ ఇస్ నాట్ ఏ ముస్లిం. అది ఖాన్ అనేది ఒక నాయకుడికి ఉన్న పేరు. ఖాన్ అంటే నాయకుడు, తెగ నాయకుడిని ఖాన్ అనేవాళ్ళు. చెంగిస్ ఖాన్ని తెగ నాయకుడు కాబట్టి ఆయన ఖాన్ అనేవాళ్ళు. సో చెంగిస్ ఖాన్ ఆయన పరిపాలనలో ఉన్న ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఈరోజు వచ్చేప్పటికీ తుర్కుమెనిస్తాను, ఉజ్బెకిస్తాను, ఆర్మేనియా, అజర్బైజాను, ఇవన్నీ కొంచెం మంగోలు, కొద్దిగా చైనా, ఇవన్నీ కూడా చెంగిస్ ఖాన్ రాజ్యంలో ఉండేవి. అందులో ఉజ్బెకిస్తాన్ వచ్చేప్పటికీ ఒక రాజ్యం. ఆ ఉజ్బెకిస్తాన్ రాజ్యము అప్పట్లో ఒట్టమాన్ సఫావిద్ల కంట్రోల్లో ఉండేది. ఒట్టమాన్లు అంటే ఈరోజు టర్కీని మనము ఒట్టమాన్ రాజ్యము. బై ద వే ఒట్టమాన్నే మనము ఈరోజు ఉస్మానియా అంటే ఒట్టమాన్ అర్థం. మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్స్ ఇవన్నీ ఉస్మానియా అనే పేరుకు దీనికి ఉన్న మాతృక ఒట్టమాన్. సో వీళ్ళందరూ తుర్కీ రాజులు. అక్కడ ఇంకో రాజ్యం ఉండేది ఇరాన్లో, దాని పేరు సఫావిద్ రాజ్యం. ఈ రాజ్యానికి ఈ రాజుల మీద ఈ రాజులకు వీళ్ళకు ఎవరికి ఉజ్బెక్ సమర్కండ్లో ఉన్న రాజులకు ఇంటర్ కనెక్షన్ ఉండేది. వాళ్ళ మధ్యలో గొడవలు, యుద్ధాలు ఎన్నో జరిగేవి. ఈ బాబర్ అంటే ఆయన మొదటిసారి వాళ్ళ అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుండి భారతదేశానికి వచ్చాడు. ఇయర్స్ కమ్ టు ఇండియా. అప్పటికి ఇబ్రాహిం లోడి
మన దగ్గర పరిపాలిస్తున్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఉన్న స్లేవ్ డైనాసిటీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ దౌలతాబాద్ చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారు. ఈయన పరిపాలిస్తున్నాడు. ఎవరు? మన ఇబ్రాహిం లోడి. ఆయన డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చాడు. బాబర్ వచ్చాడు. బాబర్ మొదటిసారి భారతదేశంలోకి వచ్చినప్పుడు అప్పటికే ఇరాన్లో ఈ పర్షియా, ఇరాన్ అంటే పర్షియా లేకపోతే టర్కీ కొంచెం అడ్వాన్స్గా ఉండేవాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆర్టిలరీ విషయంలో కొంచెం టెక్నాలజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఆయన వస్తున్నప్పుడు పిరంగులు తీసుకొని వచ్చాడు భారతదేశంలోకి మొదటిసారి. మందుగుండు సామాన్ తీసుకొని వచ్చాడు. ఆ మందుగుండు సామాన్తో యుద్ధం చేశాడు. ఇక్కడ ఇబ్రాహిం లోడిని పక్కన పడేశాడు, వశపరుచుకున్నాడు. మొదటిసారి ఉత్తర భారతదేశంలో రాజ్యం ఏర్పరిచాడు. దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ మంగోల్ రాజ్యం. మంగోల్ రాజ్యానికి ఫౌండేషన్ అదే. సో ఆయన తర్వాత ఆయన కొడుకు హుమాయూన్ ఆయన కాల్జారి పడిపోతాడు, ఆయన చనిపోతాడు, అది వేరే విషయం. తర్వాత వచ్చిన ఆయన అక్బరు ఆయన దిన్ని హిలాయి అనేది ఒక మతాన్ని సృష్టించాడు. అన్ని సర్వమతాలు అని చెప్తారు, అది స్టోరీ ఒకటి ఉంది. బట్ ప్రిడామినెంట్లీ ఆ వాసనలు ఉన్నాయి, తాత ముత్తాతల నాటి వాసనలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ చెంగిస్ ఖాన్ వారసులే. తైమూర్, చెంగిస్ ఖాన్ ఆ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళే. సో డెఫినెట్గా ఆ కల్చరల్ హెజిమోనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ సోషల్ ఫ్యాబ్రిక్లో ఉన్నారు వాళ్ళు. దానికన్నా మించి ఏంటంటే వాళ్ళ వారసత్వంలో ఉన్నారు వాళ్ళంతా కూడా. సో డెఫినెట్గా అక్బర్లో కూడా ఆ వాసనలు కనపడతాయి మనకు చాలా సందర్భాల్లో. అక్బర్ గురించి మనము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అక్బర్ కూడా చాలా చిన్న చిన్న రాజ్యాలను వశపరుచుకున్నాడు, కొంతమంది బెదిరించాడు, కొంతమంది బ్లాక్మెయిల్ చేసుకున్నాడు. ఆయనతో మంచి రిలేషన్షిప్స్ కోసం ఈ రాజపుత్ర రాజులు వాళ్ళ పిల్లలని ఇచ్చారు, వాళ్ళ బంధుత్వం ఏర్పరచుకున్నారు, ఇవన్నీ జరిగాయి. సో అదే అక్బర్ శరణార్థిగా సంభాజీ దగ్గరికి కూడా ఈయన వేరే, ఈ అక్బర్ వేరే. ఈ అక్బర్ వేరు, శరణార్థి. ఈయన ఔరంగజేబ్ కొడుకు. ఆయన ఆ అక్బరు వచ్చి హుమాయూన్ కొడుకు, బాబర్ మనవడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అక్బర్ వచ్చేసి ఈయన ఔరంగజేబ్ కొడుకు. చాలా మధ్యలో 3 తరాలు. ఇక్కడికి వచ్చాను, అక్బర్ దగ్గరికి వచ్చాను. అక్బరు తర్వాత ఆయన చనిపోతాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు ఉంటాడు జహాంగీర్ అని చెప్పి. ఇప్పుడు మన సలీం అనార్కలి స్టోరీ మాట్లాడింది జహాంగీర్ గురించి. జహాంగీర్ అత్యంత క్రూరుడు చరిత్రలో. ఆయన సలీం అనార్కలి లవ్ స్టోరీ నడిపేంత గొప్పవాడు ఏం కాదు ఆయన. జహాంగీర్ అత్యంత క్రూరుడు, చాలా క్రూరుడు జహాంగీర్. ఆయన తమ్ముళ్ళని ఎంతోమంది హత్య చేయిస్తాడు. ఆయన నుంచే ఈ హత్యా పరంపరలు మొదలవుతాయి. అన్నదమ్ముల మధ్యలో హత్యా పరంపరలు మొదలైంది జహాంగీర్ నుండి. ఆ పదవుల కోసం ఐదర్ క్రౌన్ ఆర్ గ్రేవ్, కిరీటం అన్న ధరించు లేదా సమాధిలో కన్నా వెళ్ళు. ఈ 2 ఆప్షన్స్ అనమాట. ఒక రాజు ఉండంటే ఆ రాజుకు ఒక 10 మంది కొడుకులు ఉన్నారంటే అందులో ఎవడో ఒకడు చక్రవర్తి కావాలి, మిగతా 9 మంది చావాలి. ఈ పరంపర మొదలైంది జహాంగీర్ నుండి. అక్బర్కి ఆ ప్రాబ్లం లేదు, అక్బర్ ఒక్కడే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జహాంగీర్ వచ్చేప్పటికి ఏంటంటే జహాంగీర్కు చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. అందరినీ కొంతమంది బంధించాడు, కొంతమంది చంపాడు, కొంతమంది వాళ్ళ లెక్కల్లో కూడా లేకుండా పోయారు. ఆయన చక్రవర్తి అయ్యాడు, బాదుషా అయిపోయాడు జహాంగీర్ తర్వాత జహాంగీర్ కొడుకు షాజహాన్. సో షాజహాన్ కూడా చక్రవర్తి కావడానికి ఆయన అన్నదమ్ములను చంపిస్తాడు, ఎంతోమందిని చంపిస్తాడు అన్నదమ్ముల్ని. ఎంతోమంది అన్నదమ్ములు చంపించిన తర్వాతనే షాజహాన్ చక్రవర్తి అవుతాడు. ఇప్పుడు షాజహాన్ ముంతాజ్ మహల్ మధ్యలో ఉన్న లవ్ స్టోరీ సో కాల్డ్ రొమాంటిసైజ్ చేసింది మళ్ళీ ఒక కాంట్రవర్సీ. అందులో ఎన్నో కాన్స్పిరెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆమె ముంతాజ్ మహల్ని తీసుకెళ్ళి ఇక్కడ సమాధి చేశారా, తాజ్మహల్లో చేశారా, అసలు తాజ్మహల్ అప్పుడే నిర్మించబడిందా లేకపోతే ఆయన నిర్మించాడా, అది అవన్నీ మనకు తెలిసిందే. అవన్నీ కూడా అలా సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయి. దాని ఫౌండేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది ఇది అనమాట. ఇప్పుడు ఢిల్లీలో కుతుబ్ మినార్ ఉంది. కుతుబ్ మినార్లో మీకు చాలా స్పష్టంగా శిల్పాలు కనపడతాయి. అందులో ఈరోజు ఎవరు నేకెడ్ ఐతో చూసినా సరే యూ కెన్ సీ ది ఇండియన్ స్కల్ప్చర్స్, ఈ హిందూ గాడ్స్ కనపడతారు అందులో ఈ రోజుకి కూడా. తర్వాత కుతుబ్ మినార్ని ఈయన నిర్మించుకున్నాడు, కుతుబుద్దీన్ ఐబక్, ఆయన పేరు మీద పెట్టింది అది. తర్వాత ఆయన దాన్ని కూల్చేదే చేశాడు. తర్వాత ఈయన షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ మీద మనకున్న కాంట్రవర్సీలు తెలిసిందే. దాని కార్బన్ డేటింగ్లో కూడా వీళ్ళ మొఘల్స్ రాకముందుకే ఉంది తాజ్మహల్ అని చెప్పేసి ఇంకొక థియరీ ఉంది. బట్ ఎనీ విచ్ వేస్ మనకు అవన్నీ రావు, క్లాసిఫైడ్స్ వాటి గురించి మనకు అవగాహన లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆయన కొడుకు ఔరంగజేబ్, సో కాల్డ్ ఔరంగజేబు. ఈ ఔరంగజేబు ఇంక ఈ క్రూరత్వంలో పరాకాష్ట. వీళ్ళందరికీ ఇంకా గాడ్ ఫాదర్ అనమాట, క్రూరత్వంలో పరాకాష్ట. షాజహాన్కు 4 కొడుకులు. పెద్దోడు దారాసిక్కో, ఆయన కొంచెం ముంతాజ్ మహల్ పోలికలు అందంగా ఉండేవాడు. రెండోవాడు వచ్చి మురాద్, వారి బెంగాల్ గవర్నర్గా పంపించాడు. 3వ పేరు గుర్తులేదు. 4వ ఔరంగజేబ్. సో ఈ 4 కొడుకుల మీద ఔరంగజేబ్ అంటే ఇన్సెక్యూరిటీ షాజహాన్కు మొదటి నుంచి కూడా. ఏదో చేస్తాడని చెప్పి ఆయనకు కూతురు ఉండేది జహనారా అని చెప్పి. మళ్ళీ వీళ్ళ దాంట్లో ఇంకో దరిద్రం ఏంటంటే వీళ్ళ కూతురికి ఎప్పుడు పెళ్లి చేయలేదు.
షాజహాన్ కూతురు పెళ్లి చేయలేదు, ఔరంగజేబు కూతుర్లకు పెళ్లి చేయలేదు. వీళ్ళు ఎప్పుడో కూతుర్లు ఇంటి వరకే పరిమితం చేశారు తప్పిస్తే వీళ్ళకు అల్లులను తెచ్చుకునే హిస్టారికల్ రికార్డ్స్ ఏమీ లేవు వీళ్ళవి. సో షాజహాన్ కూతురు జహనారాని ఇద్దరిని కూడా ఔరంగజేబు తీసుకెళ్ళి ఆగ్రా కోటలో బంధిస్తాడు, ఫతేపూర్ సిక్రీ కోటలో బంధిస్తాడు. నాయన రోజు నువ్వు తాజ్మహల్ చూసుకో అని. ఈ ఆయనకున్న ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, పెద్దోడు దారాసిక్కో, మురాద్, ఇంకోటి ఉంటాడు, ఈ ముగ్గురిని చంపేశాడు. ఈ కిల్ 3 of them. దెన్ ఈ బికమ్ ది ఎంపరర్ ఫర్ ఢిల్లీకి ఎంపరర్గా వెళ్ళాడు. సో ఢిల్లీకి ఎంపరర్ వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటనంటే, ఢిల్లీ యమునా నది తీరంలో ఒక భాష ఉండేది, దాని పేరు కరబోలి భాష. అది సంస్కృత ప్రాకృత భాష. హిందీ, సంస్కృతం, ప్రాకృతం సంబంధించిన ఇండో ఆరియన్ భాష ఈ కరబోలి భాషని ఔరంగజేబ్ అడాప్ట్ చేసుకొని, అంటే అప్పటికే అమీర్ ఖుస్రో వీళ్ళందరూ కొంతమంది దాన్ని డెవలప్ చేశారు. ఆ భాష పేరు ఉర్దూ అనేది పూర్తి భారతీయ భాష. ఉర్దూ విదేశీ భాష కాదు, పూర్తి భారతీయ భాష. అందులో సంస్కృత ఆర్య పదాలు, ప్రాకృత హిందీ పదాలు ఉన్న భాషని అది మన ఓన్ లాంగ్వేజ్. అది వి థింక్ దట్ ఉర్దూ ఈజ్ అన్ అవుట్ సైడ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ రాంగ్, దట్ ఈజ్ ఇండియన్ లాంగ్వేజ్. ఈ ఉర్దూ భాషను తీసుకెళ్ళి ఆయన చేసిన మొదటి పని మిలిటరీ కమాండర్లకు పెట్టాడు, ఆర్మీకే పరిమితం చేశాడు. ఆర్మీ వాళ్ళు మాట్లాడుకోవాల్సిన సీక్రెట్ లాంగ్వేజ్ కింద ఉర్దూ చేశాడు. ఇమాజిన్ ఇస్ ఇంటెలిజెన్స్, ఒక తోడేలుకున్న తెలివి అనమాట, చాలా క్రూయల్ మెంటాలిటీ. సో అక్కడ ఆ భాషను తీసుకెళ్ళి వాళ్ళకి పరిమితం చేశాడు. ఔరంగజేబ్ తదనంతరం ఉర్దూ జనబాహుల్యంలోకి వచ్చింది. ఇప్పుడు అంతవరకు కూడా ఈ కరిబోలిలోంచి పుట్టిన ఉర్దూ ఏది ఉందో అది ఆర్మీ వాళ్ళు మాట్లాడుకునేదే ఉర్దూని. సో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఉర్దూ విదేశీ భాష అని. విదేశీ భాష అయితే మనం 500 రూపాయల నోటు మీద, 100 రూపాయల నోటు మీద ఎందుకుంటుంది? అది విదేశీ భాషలు ఉండవు కదా. అలాంటప్పుడు ఏ ఫ్రెంచ్ను లేకపోతే జపనీస్ను పెట్టేవాళ్ళం, మనం ఎందుకు పెట్టుకుంటాం ఉర్దూని? ఉర్దూ ఈజ్ 100% ఇండియన్ లాంగ్వేజ్. సో ఔరంగజేబ్ గురించి కాసేపు చర్చిద్దాము. ఇంకో ముఖ్యమైన రెండో పాయింట్ మనం మిస్ అయింది ఏంటంటే, మన చరిత్ర మనకు స్పష్టంగా చెప్పలేదు. ఎందుకు మన చరిత్ర, ఇది చాలా రీసెంట్ హిస్టరీ, 500 years ఓల్డ్ హిస్టరీ, చాలా వరకు హైజాక్ అయింది. ఎస్, ఈ 500 years ఓల్డ్ హిస్టరీ అయితే ఉందో, మంగోళ్ళ చరిత్ర కానివ్వండి లేదా విజయనగర సామ్రాజ్యం చరిత్ర కానివ్వండి, మనకెందుకు అందులో ఉన్న స్పష్టత లభించలేదు? సాధారణ భారతీయునికి ఎందుకు అందులో ఉన్న వాస్తవాలు తెలియజేయలేదు అన్నదానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఐ హ్యావ్ మై ఓన్ అనాలిసిస్ ఫర్ ఇట్, ఇన్ఫ్యాక్ట్ విచ్ హెస్ బీన్ డిస్కస్ విత్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓవర్ నైట్స్. చాలామందితో చర్చించిన విషయాలు, చాలామంది ప్రొఫెసర్స్తో మాట్లాడిన విషయాలు. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం, చాలామంది భారతీయులు లేదా ఈ వీడియో చూసిన ప్రేక్షకులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రిటికల్ థింగ్ విచ్ ఐఎమ్ సేయింగ్ నౌ. భారత స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు లేదా బివి గిరి లాంటి వాళ్ళు లేదా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు, ఆ టైంలో ఎంతోమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇండియాలో చదువుకున్నారు, కొంతమంది హార్వర్డ్లో చదువుకున్నారు, ఇంగ్లీష్లో పండితులు ఉన్నారు, సైంటిఫిక్గా చదివిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్లెంటీ ఆఫ్ పీపుల్, ప్లెంటీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ ఆర్ వెరీ హానెస్ట్. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, అద్భుతమైన నాయకులు ఉన్నారు మన దగ్గర, అద్భుతమైన విజ్ఞాన గనులు, విజ్ఞాన సంపన్నులు ఉన్నారు ఈ దేశంలో. వీళ్ళందరినీ కాదని ఎక్కడో సౌదీ అరేబియాలో పుట్టి, ఎక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఆ ప్రాంతంలో అరబ్ లీగ్ కోసం పాటుపడి అరబ్బీ మాత్రమే మాట్లాడగలిగి, భారతదేశంలో ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని కేవలం ఒక మతపరమైన విద్యా వ్యవస్థ నుంచి అక్కడి వరకే పరిమితమై, అరబ్బీ లేదా పర్షియా లాంటి భాషలకే పరిమితమై ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వ్యక్తి మనకు మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి మనకు మొదటి ఎడ్యుకేషన్ మినిస్టరు. ఈరోజు ఎడ్యుకేషన్ డే చేస్తాం ఆయన పుట్టినరోజు నాడు. ఆయనకు అసలు ఎడ్యుకేషన్ లేదు, యూనివర్సిటీస్ ఉన్నాయి. హీ నెవర్ వెంట్ టు ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఆయనకి ఎలాంటి శాస్త్రీయ విద్యనే లేదు. ఆయన సమకాలీకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పటికే రాజ్యాంగం రాస్తున్నారు. అంబేద్కర్ ద గ్రేట్ ఈయన అనాలి, గ్రేట్ అంబేద్కర్. ఎవరు ద గ్రేట్? అంబేద్కర్ ద గ్రేట్ విజ్ఞాని. ప్రపంచంలో ఉన్న టాప్ క్లాస్ మేధావుల్లో బహుశా ఆయనే మొదటివాడు మన దృష్టిలో. అట్లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన టీంలో ఎంతమంది భారత రాజ్యాంగం రాస్తున్నారు ఆ సమయంలో?
దే ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్. ఆయన టీంలో ఉన్న వ్యక్తులు 10-15 మంది ఎవరుతున్నారో వాళ్ళని కాదని, ఎడ్యుకేషనిస్ట్ వేరే వాళ్ళని కాదని, వీళ్ళందరినీ పక్కన పెట్టి మౌలానా అబుల్ కలాం ఆజాద్కు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వ్యక్తి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి, ఆయన ముస్లిం లీగ్ నుంచి వచ్చిన వ్యక్తి, అందులో ఇరాన్లో ఉండి ఆ ఒటమన్ ఆ ప్రభావం మీద పడ్డ వ్యక్తి, ఎట్ ది సేమ్ టైం అతను సపరేట్ అరబ్ లీగ్ని ఏర్పరచడానికి జరిగిన ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. అతని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అతని నుంచి ఎలాంటి విద్యా వ్యవస్థను ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా మీరు అక్బర్ గ్రేట్ అవుతారు కదా, ఔరంగజేబ్ రోడ్ ఏర్పడుతుంది కదా. ఆయన తర్వాత పరంపరలో, ఆయన గురు పరంపరలోనే ఆయన శిష్య పరంపర ఎవరైతున్నారో, మరి శంభాజీ దుష్టుడే కనపడతారు మీకు. ఛత్రపతి శివాజీ ఎవరు తెలియకుండా పోతుంది చరిత్రలోంచి. హేము ఇందాక మాట్లాడినాను, రెండో పానిపట్ యుద్ధంలో అద్భుతంగా పోరాడి ఈయన వ్యక్తి హేము అక్బర్తో. ఆయన గురించి ఎవరు మాట్లాడారు? అహోం డైనాసిటీ ఉంది భారతదేశంలో, అస్సాంలో. అసలు ఔరంగజేబు కాదు కదా, ఎవరు జయించలేకపోయారు. 300 సంవత్సరాలు యుద్ధం చేసి 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 అలసిపోయి మా వల్ల కాదని వదిలేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అహోం చక్రవర్తులు ఎవరుతున్నారు, అహోం రాజులు అస్సాంలో ఉంటారు. దే కుడ్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ దెమ్. గెలవడం పక్కన కాదు, అది దూర్ కీ బాత్, యుద్ధమే చేయలేకపోయారు ఆయనతో వాళ్ళతో. అహోం 300-400 సంవత్సరాల చరిత్ర అది అహోంలది. వాళ్ళ గురించి ఎక్కడ రాయలేదు. అహోం చరిత్ర మీకు తెలుసా? ఎంతమంది తెలుసు అహోం రాజుల చరిత్ర? నోబడీ నోస్. ఉత్తర భారతదేశంలో వరకు చోళ్ళ గురించి తెలియదు, కరికాల చోళ్ళ గురించి తెలియదు. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకు విజయనగర సామ్రాజ్యం గురించి తెలియదు. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకు పశ్చిమ భారతదేశంలో రాజుల గురించి తెలియదు. అసలు మనకి హిందూ మహాసముద్రం మీద ఇంత ఆధిపత్యం ఉన్న చోళ్ళ గురించి ఎంతమంది తెలుసు ఈ దేశం మొత్తంలో? బెంగాల్లో పరిపాలించిన రాజులు వెళ్తున్నారు, మొత్తం భారతదేశం ఐక్యత కోసం పాటుపడ్డ వాళ్ళ గురించి ఎంతమంది తెలుసు? విజయనగర రాజుల గురించి ఎవరికి తెలియదు. నోబడీ నోస్ అబౌట్ విజయనగర రాజులు. సో ఇట్లాంటి ఒక అద్భుతమైన రాజులు రాచరిక వ్యవస్థలో మనం ఉన్నాము. అఫ్కోర్స్ వాళ్ళకు పడేది కాదు, పడకపోవడం వల్లనే మీకు ఈ నోమాడ్స్ ఎవరైతున్నారో, ఈ ఆటవికులు ఎవరైతున్నారో, ఈ మంగోలియా నుండి, ఆఫ్ఘాన్ నుండి, అక్కడ ఇరాన్ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. అవి గొప్ప నాగరికతలు. పర్షియా నాగరికత చాలా గొప్పది. జొరాస్ట్రియన్ పాలించే వాళ్ళు దాని మొదట్లో. జొరాస్ట్రియన్స్ వాళ్ళు పాలించే వాళ్ళు. మీకు ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్న నాగరికతలు చాలా గొప్పవి, యూదులు పాలించే వాళ్ళు. అఫ్కోర్స్ అరబ్లు చాలా గొప్ప వాళ్ళు, ట్రిగ్నోమెట్రీని వాళ్ళే కనుక్కున్నారు, ఆర్కిటెక్చర్ని వాళ్ళే కనుక్కున్నారు, వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు. తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయి. బట్ ప్రిడామినెంట్లీ మన భారతదేశం మీద దండయాత్రలు చేసి, ఇక్కడున్న సంస్కృతిని కొల్లగొట్టి, ఇక్కడున్న పుస్తక భాండాగారాలు, నలంద లాంటి వాళ్ళని తగలబెట్టి, ఇన్ని చేసిన తర్వాత ఇన్ని జరిగిన విషయాలు మన జనరేషన్కు, మన ముందు తరాల వాళ్ళకు, మనకు వచ్చే తరాల వాళ్ళకి తెలియకుండా పోయింది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్, మన విద్యా వ్యవస్థని అప్పుడే ట్యూన్ చేసి పెట్టారు. ఒక టోన్ అనేది అప్పుడే సెట్ చేశారు. స్వాతంత్రం రాగానే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక వ్యక్తి మనకు హస్ బికమ్ ఆయన అఫ్కోర్స్ ఆయన భారతరత్న కూడా ఇచ్చారు ఆయనకు. ఆయన మనకు మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు. ఆ పరంపర కొనసాగింది. డెఫినెట్గా మీకు తెలియదు, అలా మనం ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పడం వల్ల నేను చెడ్డవని అవుతానేమో, కానీ ఇది నా ఇన్నర్ ఫీలింగ్. అది ఇప్పుడు నేను బయటికి చెప్పకపోవడం వల్ల నా అభిప్రాయం మారదు కదా. నా అభిప్రాయం ఇదే. సో ఐఎమ్ టెలింగ్ యూ మై ఒపీనియన్. దాన్ని ఎదుటి వాళ్ళు వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారనేది వాళ్ళ విచక్షణ ఆధారపడింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఇంటర్నల్ ఫీలింగ్స్, మై అండర్స్టాండింగ్, అనాలిసిస్, ఆఫ్టర్ స్పీకింగ్ టు సో మెనీ పీపుల్, ట్రావెలింగ్ అక్రాస్ ది కంట్రీ, ఆఫ్టర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ time on reading books, burning my midnight oil with discussing with intellectuals of this country, what I understand, touch feel experience undi naku aa vaatavananto. I traveled deep into Shaniwarwada, Punalo. With this experience I am saying that now this has been happened. మన చరిత్ర వక్రీకరణ అక్కడ అప్పుడే మొదలైంది. ఆ టోన్ అప్పుడే సెట్ అయింది, ఆ నేరేటివ్ అప్పుడే సృష్టించబడింది. తర్వాత ఆ పరంపర మొదలవుతుంది మనకు. సో నౌ పీపుల్ విల్ టాక్, నో వాట్ యు కాల్, శంభాజీ ఇలాంటోడు, శివాజీ అలాంటోడు, దే విల్ టాక్ ఆల్ దిస్. పురుషోత్తముడు గెలవలేదు ఎవరి మీద, అలెగ్జాండర్ మీద అని. ఇది మనకు వాళ్ళు గ్రీకులు రాసిన చరిత్ర. గ్రీక్స్ హ్యావ్ రిటర్న్ హిస్టరీ. అరిస్టాటిల్ రాశాడు చరిత్ర. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన భారతదేశం మీద దండయాత్ర చేశాడు, గెలిచాడు, వెళ్ళాడని చెప్పి. ఈ నేరేటివ్ అప్పుడే సృష్టించారు. అది మనం ఈరోజు మనం నమ్ముతున్నాం. బట్ నోబడీ క్వశ్చన్ దట్ వాట్ హ్యాపెన్ టు అలెగ్జాండర్, వై అలెగ్జాండర్ వెంట్ సడన్లీ ఆఫ్టర్ ఫ్రమ్ ఇండియా. భారతదేశంలో మొదటిసారి ఏనుగులు చూసిన అలెగ్జాండర్ ఎందుకు పారిపోయాడు ఇక్కడ నుండి? బియాస్ నది తీరంలో పురుషోత్తంతో యుద్ధం జరిగి క్షతగాతుడైపోయి పూర్తి 90% సైన్యాన్ని కోల్పోయిన వ్యక్తి ఒక ఫిలాసఫర్గా మారిపోయి, పురుషోత్తముడు ఆయనతో పంపించిన ఒక నాగసాధు,
ఒక నాగసాధుని తీసుకొని హీ వెంట్ టు బ్యాబిలోన్ అండ్ డైడ్ దేర్, దట్ టు ఏ మిస్టీరియస్ డెత్. దీని గురించి ఎందుకు చరిత్రలో రాయలేదు? పురుషోత్తముడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అవుతుంది, ఒక నాగసాధువు అనే గిఫ్ట్. ఆ గిఫ్ట్ అంటే ఒక సాధువు ఆయనని గురువుగా స్వీకరించాడు అలెగ్జాండర్. గురువుగా స్వీకరించి భారతదేశం నుంచి బియాస్ నది నుంచి హీ వెంట్ అప్ టు బ్యాబిలోన్. బ్యాబిలోన్ అంటే ఈరోజు మోడర్న్ ఇరాక్, బాగ్దాద్ దగ్గర ఉంటుంది. అక్కడ వరకు ఆయన వెళ్ళాడు, ఆయన చెప్పిందే విన్నాడు. తర్వాత ఆయన పద్ధతులు మార్చుకున్నాడు, ఆయన సంస్కారం మార్చుకున్నాడు. హీ వాజ్ నాట్ మిస్చివస్ వాట్ హీ వాజ్ దట్ టైం. భారతదేశం రాకముందుకు ఒక అలెగ్జాండర్, భారతదేశం తర్వాత వచ్చిన ఒక అలెగ్జాండర్. చివరికి ఆయనతో ప్రయాణించిన గుర్రం బుసిఫాలిస్ చనిపోతే దాన్ని పాత పెట్టడానికి కూడా ప్లేస్ మనమే ఇచ్చాం. ఈరోజు మోడర్న్ ఓల్డ్ పంజాబ్లో ఉంటుంది, ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ దగ్గర. సో ఈ చరిత్ర ఏం చెప్పారు మనకు? హ్యాడ్ ఎనీవన్ టోల్డ్? ఎవరికైనా చెప్పారా? అలెగ్జాండర్ భారతదేశం మీదకి వచ్చాడు, దండయాత్ర చేశాడు, హిందూ రాజు అయినటువంటి పురుషోత్తమ మీద యుద్ధం చేశాడు, పురుషోత్తముని ఓడగొట్టాడు. ఇది గ్రీకులు రాశారు, అది మనం నమ్మాము. పురుషోత్తముడి దగ్గర ఓడిపోయిన అలెగ్జాండరు ఆయనతో పాటు వెళ్తూ పురుషోత్తముడు ఆయనతో పంపించిన నాగసాధువు కూడా ఆయనతో పాటు వెళ్ళాడు అన్న విషయం ఏమైనా రాశారా? హ్యాడ్ ఎనీవన్ రిటర్న్? ఎవరైనా సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో కావాలనుకుంటే. ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ, బట్ ఎనీబడి క్యాన్ సెర్చ్ ఇన్ గూగుల్. అండ్ ద సేమ్ నాగసాధు హీ ప్రిడిక్టెడ్ ద డెత్ ఆఫ్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ చెప్తాడు, నువ్వు చాలా తొందరగా చావబోతున్నాడు ఆయన, నువ్వు బ్యాబిలోన్ దాన్ని అంతమందుకు దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు, పూర్తిగా విధ్వంసం చేస్తాడు. అలెగ్జాండర్కు ఆ బ్యాబిలోన్ని టార్గెట్ ఉంటుంది. సైరస్ ది గ్రేట్ అనే ఒక మహారాజు కట్టించిన అది. ఆ సైరస్ ద మహారాజు ఎప్పుడు కూడా వెళ్ళి మెసిడోనియన్ దీవుల్ని జయించేవాడు. సో వీళ్ళ రాజ్యం కూడా విధ్వంసం చేశాడు. ఆయనకు అలెగ్జాండర్ కోపం ఉంది వ్యక్తిగతంగా. వాళ్ళ నాన్న ఫిలిప్ అని ఉంటాడు, ఆయన చెప్పాడు, అరే బాబు నువ్వు నెక్స్ట్ టార్గెట్ అదే పెట్టుకో మనసులో అని. సో వీడు రాజు అయిన తర్వాత మొదటి దండయాత్ర చేసింది బ్యాబిలోన్ మీదనే. దాన్ని పూర్తిగా విధ్వంసం చేసి తునకలు చేసి దెన్ ఈ వెంట్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ పర్షియా, దెన్ ఈజిప్ట్, దెన్ ఈ కమ్ టు బియాస్ నది. బట్ ఇన్ ద క్రక్స్ ఆఫ్ ద టైమ్, ఈ కోర్స్ ఆఫ్ ద టైంలో అలెగ్జాండర్లో ఉన్న ఆ దుష్ట మైండ్ సెట్ మారిపోయింది, పూర్తి స్థాయిగా మారిపోయింది. ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత దెన్ వెన్ ఈ వెంట్ టు బ్యాబిలోన్, ఆ బ్యాబిలోన్ వెళ్ళిన తర్వాత ఈ నాగసాధువు చెప్తాడు తనకి, సాధువు, నాకు టైం వచ్చేసింది డియర్ అలెగ్జాండర్, నేను కూడా నా శరీరాన్ని త్యజించాల్సిన వయసు వచ్చింది, ఇప్పుడు నేను నా శరీరాన్ని త్యాగం చేస్తున్నా అని చెప్పేసి అలెగ్జాండర్ వారిస్తున్నా సరే ఆయన నవ్వుకుంటూ ఒంటిగా నూనె పోసుకొని తగలబెట్టుకుంటాడు, ఆయన దహనం చేసుకుంటాడు. అండ్ దిస్ ఈజ్ అన్ ఫ్రంట్ ఆఫ్ అలెగ్జాండర్ అండ్ దిస్ టీమ్ ఆఫ్ కమాండర్స్. అలెగ్జాండర్ టీమ్ అండ్ ఆఫ్ కమాండర్స్ అందరు వేడుకుంటారు, వద్దు గురుగారు మీరు చావకండి, ఆత్మహత్య చేసుకోకండి, అది ఆత్మహత్య కాదురా, ఇది శరీర త్యాగము, ఆత్మకు మరణం లేదు అని చెప్పి ఆయన ఒంటిని నూనె పోసుకొని తగలబెట్టుకుంటాడు బ్యాబిలోన్లో. అండ్ అది కూడా నవ్వుకుంటూ ప్రాణత్యాగం చేస్తాడు. ఇది రాశారు చరిత్రలో. ఆయన చెప్పినట్టే అలెగ్జాండర్ చాలా ఆ తర్వాత నెలకు 2 నెలలకు చనిపోతాడు, మిస్టీరియస్ డెత్ అయినది. నో బడీ హెస్ రిటర్న్ దిస్ హిస్టరీ. సిమిలర్గా ఇలాంటి చరిత్ర రాయని లిఖించబడని చరిత్ర అవుతుందో మన దేశంలో కోకలుగలో ఉంది. సో మరాఠా చరిత్ర గురించి ఎవరు రాశారు? నో బడీ రోట్ అబౌట్ మరాఠా చరిత్ర. ఇప్పుడు మనం విల్ కమ్ టు ఔరంగజేబ్. మరాఠా చరిత్ర అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన మాత్రం గుర్తొస్తూ బాగున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఉద్వేగంగా అన్నారు మీరు కూడా, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి ఎవరైతుండ్రో ఆయన షహాజీ. ఆయన ఒక దండనాయకుడు, ఆయన ఒక మన్సూబ్దార్ లేదా సుబేదార్ కాదులేండి, ఆయన ఒక చిన్నపాటి ఫ్యాక్షనిస్ట్. ఆయన ఒక స్మాల్ ఫ్యాక్షనిస్ట్ పూనా దగ్గర. Now what happened is he is a small factionist who was supporting ఆదిల్ అలీ బీజాపూర్. బహుమని రాజులకు ఈయన ఆయుధాలు సప్లై చేసేవాడు. ఇది ఒక ప్రైవేట్ ఆర్మీ ఉండేది అప్పట్లో. రాజులకు సొంత ఆర్మీ ఉండేది కాదు. రాజులకు ఉండే ఆర్మీ 20%, మిగతా 80% ఆర్మీ ప్రైవేట్ ఫ్యాక్షన్ గ్రూప్ సప్లై చేసేవాళ్ళు. ఆయుధాలు కానివ్వండి, క్యావలరీ ఏనుగులు కానివ్వండి, లేకపోతే ఈ గుర్రాలు కానివ్వండి, ఇక్కడ సప్లై వెళ్ళేవాళ్ళు. ఆ వేరే రాజ్యం కొల్లగొట్టిన తర్వాత ఆ రాజ్యంని దోచేసుకున్న దాంట్లో ఎవరి పర్సంటేజ్ పంచుకునే వాళ్ళు. ఇది ప్యూర్ ఇది మిడ్ డే దోపిడీ అనమాట. ఇది వెరీ సింపుల్. ఇప్పుడు ఈ రోజు కూడా మనం మోడర్న్ వార్ఫేర్లో చూసేదే కదా. అమెరికా వెళ్ళి ఉక్రెయిన్ మీద కన్నేసిందని అంటే ఉక్రెయిన్లో ఉన్న యురేనియం కోసమే కదా, లేకపోతే వాడికి శత్రుత్వం ఉందా, లేకపోతే జాతి వైషమ్యాలు ఉన్నాయి, అవేమీ లేవు కదా. ఇప్పుడున్న యుద్ధాలు మారిపోయాయి. అప్పుడు యుద్ధం డైరెక్ట్ యుద్ధం అనమాట, చాలా ఫేర్ వార్ అనమాట. ఇది వీళ్ళు వెళ్ళడము, వాళ్ళని కొల్లగొట్టడము, ఆ రాజ్యంలో ఉన్న ఆయుధాలని, లేకపోతే ధాన్యాగారాన్ని, లేకపోతే భాండాగారాలని ఏవైతే ఉంటాయో నగలు నట్ర పుట్ర అన్నీ తీసుకొని పారిపోవడం అక్కడ నుండి. సో ఇలాంటి పనులు ఈ రాజులు చేసేవాళ్ళు. బేసికలీ యుద్ధాలు దీనికోసమే జరిగేది.
బట్ దెర్ ఈస్ వన్ రాజు ఈజ్ ఎక్సెప్షన్ ఫ్రమ్ దిస్. ఒకడు ఉండేవాడు దీని నుంచి ఎక్సెప్షన్. వాడు పూర్తి గజ దొంగ. వాడు రాజు ఏం కాదు, పూర్తి గజ దొంగ, 100% గజ దొంగ. ఆయన పేరు గజనవి. గజనవి నుంచి వచ్చిన గజని. ఆ గజని అంటాడు పక్క గజ దొంగ అనమాట. ఈజ్ నాట్ ఎ కింగ్. వాడేం రాజు కాదు, వాడొక గజ దొంగ. మన దగ్గర దగ్గులు ఉన్నట్టు తక్స్ అంటాం మనం, ఉన్నట్టు వాడొక గజ దొంగ. వాడికి ఒక గ్యాంగ్ ఉండేది. వాడు ఎంతసేపు హిందూ ఆలయాల మీద దాడులు చేసేవాడు, ఇంకా వేరే దాని మీద దాడి చేసేవాడు కాదు. వాడు టార్గెట్ సోమనాథ్ టెంపుల్. మన గుజరాత్ తీరంలో ఉన్న సోమనాథ్ టెంపుల్లో గుజరాత్లీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల కష్టార్జితాలు చేసి కష్టపడి వజ్రాల వ్యాపారాలు, ఆ వ్యాపారాలు, ఈ వ్యాపారాలు చేసి బాగా డబ్బు కూడా బట్టి కొంత పర్సంటేజ్ ఆఫ్ మనీ దే యూస్ టు గివ్ ఇట్ టు టెంపుల్. సో ఆ టెంపుల్స్కి ఇచ్చేవాళ్ళు. ఆ టెంపుల్స్లో చాలా అద్భుతమైన నగలు, నట్ర ఇవన్నీ ఉండేవి. వాడికి తెలుసు గజనీకి, గజ దొంగాడు. అక్కడి నుంచి గుజరాత్ తీరంకి వచ్చేవాడు. ఓవర్ నైట్ వచ్చేసి కొల్లగొట్టేసి ఇక్కడ ఐటమ్స్ అన్ని ఎత్తుకొని పారిపోయేవాడు. వాడు పని అది అనమాట. ఇలా పారిపోయేవాడు. మళ్ళీ వీళ్ళందరూ కష్టపడి మళ్ళీ అన్ని కూడబెట్టేసి రెడీ చేయగానే ఎవడో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉండేది, ఆ బాబు రా రెడీగా ఉందని. మళ్ళీ వచ్చేవాడు. అలా 17 సార్లు దండయాత్ర చేశాడు. 17 times. 17 times ఇక్కడ ఏ రాజుకు సిగ్గు లేదు అని చంపేద్దామని. నో రాజు వాజ్ యునైటెడ్ టు కిల్ హిమ్. ఇక్కడ ఉన్న గుజరాత్ తీరంలో, రాజస్థాన్ తీరంలో, అప్పుడున్న ఆ భారతదేశంలో, ఆ ప్రాంతంలో, ఎందుకంటే వాడు వచ్చి 20,000 మంది సైన్యంతో ఇంతమంది రాజులు ఉండేవాళ్ళు, కానీ ఎవరికి సిగ్గు లేదు. ఎందుకనంటే వాడిని పట్టుకొని అక్కడ మధ్యలో చంపేద్దామని. యూనిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు సంతోషపడేవాళ్ళు. మిగతా వాళ్ళు రాజస్థాన్ రాజు వాడికి ఎఫెక్ట్. ఐఎమ్ హ్యాపీ. వాడు వీళ్ళు లూటీ చేస్తే మన దాకా అట్లా కాదు, వీళ్ళకి హ్యాపీ అనమాట. ఈవెన్ అక్బర్ కూడా దాడులు చేసేప్పుడు మిగతా రాజపుత్ర రాజు మేవార్ ఒక రాజ్యము, మార్వార్ ఒక రాజ్యము, జోధ్పూర్ ఒక రాజ్యము, గ్వాలియర్ ఒక రాజ్యము, సింధియాలో ఒక రాజ్యం, ఇన్ని రాజ్యాలు ఉండేవాళ్ళు. వీళ్ళకి పడేది కాదు. వీళ్ళకి గొడవలు, అంతర్గత గొడవలు ఉండేవి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మార్వార్ రాజు జోధ్పూర్ రాజు మీద సంతోషపడేవాడు. అమ్మ అక్బర్ వచ్చి దాడి చేశాడు, వీడిని కొల్లగొట్టాను, వీడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉండేది, నీచమైన స్వభావం ఉండేది. ఆ దరిద్రం ఈ రోజు కూడా ఉంది మన దగ్గర. సో ఆ దరిద్రంలో వాళ్ళు ఉండేవాళ్ళు, ఆ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. అందుకు వాడు చదువు రాదు, అక్బర్కు చదువు లేదు, పాడు లేదు, ఏమీ లేదు, ఎడ్యుకేషన్ లేదు. అసలు అక్బర్ స్నానమే చేసేవాడు కాదు. ఈజ్ ఫియర్ ఆఫ్ టేకింగ్ బాత్. నెలల తరబడి అక్బర్ స్నానం చేసేవాడు కాదు. ఇమాజిన్, ఇది వాస్తవం. ఇది మీరు ఎక్కడైనా క్రానికల్స్ చదవండి, అక్బర్ గురించి ఉంటుంది. అక్బర్కు ఒక మైండ్ సెట్ ఉండేది, స్నానం చేస్తే చనిపోతాను, స్నానం చేస్తే చనిపోతానే మైండ్ సెట్లో అక్బర్ ఉండేవాడు. సో అందువల్ల ఎప్పుడో అని స్నానం చేసేవాడు కాదు. సో ఇది ఎవరు రాయరు దీని గురించి. అక్బర్ని చాలా అందగానిలాగా చూపిస్తారు. సో హీ ఈజ్ అ మ్యాన్ హూ నెవర్ టుక్ బాత్. ఎప్పుడో అకేషనల్గా ఎప్పుడో చేసి 1 నెల 2 నెలలు 3 నెలలకు ఒకసారి, అది కూడా వైద్యులు చెప్తే అయిపోతే చర్మం వచ్చిపోతాడు నాయన అని. అనివార్యమైన పరిస్థితులు. సిమిలర్లీ వీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అమాంగ్ ద కింగ్స్ ఆఫ్ ఇండియన్ కింగ్స్. ఈ రాజుల్లో ఉన్న అంతర్గత పోర్వల్ ఏంటంటే వాడు అక్కడి నుంచి గజదొంగ గజనీగాడు రావడము, ఇక్కడ లూటీ చేయడము, పోవడం. 17 times he has done that. 17 times ఇక్కడ ఎవరికి సిగ్గు రాలేదు. చివరికి వాడికే విసుకొచ్చింది. ఏం ఊరికే రాపోవడమే, నాకు ఆ లైన్లో వెళ్ళి రావడం బోర్ అయిపోయిందని చెప్పి. మీరు ఆశ్చర్యపోతారు, ఈరోజు కాందారు, గజని అట్లాంటి ప్రాంతంలో వీడు దోపిడీ చేసిన ఏవి సొత్తు అవుతుందో వీడి చివరికి తలుపులు కూడా ఎత్తుకుపోయాడు. సోమనాథ్ ఆలయం తలుపులు ఉంటాయి కదా, వెండి దర్వాజాలు, బంగారం దర్వాజాలు, అవి కూడా ఎత్తుకొని పోయాడు. అవి ఎత్తుకొని పోయి వాడి కిలాకు పెట్టుకున్నాడు. అవి ఈ రోజుకున్నాయి అట్లా. మోస్ట్లీ ఆ వెండి బంగారం పీకేసుకున్నారు, కానీ ఆ చెక్కలు అయితే అట్లే ఉన్నాయి. నౌ ఇమాజిన్. సో ఇది ఎవరు రాయాడు కదా వీటి గురించి. మన దేశ చరిత్రలో ఎవరు రాసిన లేరు, చెప్పిన వాళ్ళు లేరు. వక్రీకరణలే. ఇప్పుడు మీకు ఇంకొక వక్రీకరణ వస్తుంది శివాజీ విషయంలో. శివాజీకి ఒక బ్రాహ్మణ పంతుడు ఎడమకాలతో బొట్టు పెడతా అన్నాడు. ఎందుకంటే ఆయన కింగ్ కాదు, ఆయన క్షత్రియ వంశానికి చెందినవాడు కాదు, నిమ్న జాతికి చెందినవాడు శివాజీ. అందుకని ఆయన పట్టాభిషేకానికి ఏ ఒక్క బ్రాహ్మణుడు ముహూర్తాన్ని నిర్ణయించలేదు, కిరీట ధారణ చేయలేదు, బలవంతంగా తీసుకొచ్చారు ఒక బలహీనమైనటువంటి బ్రాహ్మణుణ్ణి అని. ఇప్పుడు మీకు లెట్స్ కమ్ టు ద మరాఠా డైనాసిటీ. ఇప్పుడు మనం మరాఠా డైనాసిటీకి వద్దాం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు షాజీ రాజా ఎవరైతే ఉన్నారో, శివాజీ తండ్రి, ఆయన ఒక సామంతరాజు అనుకుందాం, లేదా ఒక దండనాయకుడు అనుకుందాం, లేకపోతే ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ అనుకుందాం, వాట్స్ ఎవర్. ఆయనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. హీ వాజ్ అసిస్టింగ్ బహుమని సుల్తాన్స్. బీజాపూర్లోనూ బహుమని సుల్తాన్కి అసిస్ట్ చేసేవాళ్ళు. ఆయన చేసిన కార్యక్రమాలు అంటే వీళ్ళందరూ హంపి మీద దాడులు చేస్తారు. వీళ్ళందరూ కూడా హంపిని ఒక్కసారి కాదు, హంపిని ఎన్నోసార్లు దోచుకుంటారు. విజయనగర సామ్రాజ్యం పతనంలో కూడా
షాజీ రాజా చెయ్యింది. లెట్స్ టేక్ హిస్టరీ యాజ్ హిస్టరీ, లెట్ అస్ నాట్ బి బయాస్డ్. విజయనగర సామ్రాజ్య పతనంలో శివాజీ తండ్రి ఎవరైతే ఉన్నారో షాజీ రాజా, ఆయన హస్తం ఉంది, ఆయన చెయ్యి ఉంది. ఆయన బహుమని సుల్తాన్కు సపోర్ట్ చేశాడు. ఓకే, చివరి విజయనగర రాజు ఎవరైతే ఉంటారో, అప్పటికే కృష్ణదేవులు పోయారు, ఆయన చివరి రాజులు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి ఈయన చెయ్యి ఉంది అందులో. సో ఆయనకు గిఫ్ట్గా, ఓకే, నా కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి పని చేశాడని చెప్పి ఆయనకి ఏం చేశాడు, ఈ మేక్స్ హిమ్ యాజ్ అ చెఫ్టేన్ అండ్ ఈ సెన్స్ హిమ్ టు కర్ణాటక, బెంగళూరు. నువ్వు మైసూరు వెళ్ళు, ఆడ వడియారులు ఉన్నారు, బాగా డబ్బు ఉంది నాయన, నువ్వు వెళ్ళి బెంగళూరులో ఉండు, బెంగళూరుని కంట్రోల్ చేయి అని ఆయనను పంపిస్తాడు బెంగళూరుకు. ఈ గోస్ టు బెంగళూరు. ఎవరు? శివాజీ తండ్రి బెంగళూరుకి వెళ్తాడు. శివాజీ ఈజ్ ఫార్వర్డ్ థింకర్, ఇంటలెక్చువల్, ఆయన ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ. ఆయన ఏం చేస్తాడు, తండ్రి అక్కడ వెళ్ళిన తర్వాత, ఇది వాస్తవం, దిస్ ఈజ్ ద హిస్టరీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇది క్రానికల్స్లో ఉన్న హిస్టరీ, నేను నా సొంత కల్పితం కాదు, లేదా పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివి చెప్పట్లేదు, నా సొంత అనాలిసిస్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ కరస్పాండెన్స్ మీద మాట్లాడుతున్నాను. ఈయన ఏం చేస్తాడు, శివాజీ మా తండ్రి అక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి, ఈజ్ అ టీనేజ్ బాయ్ అరౌండ్ 15-16 years. ఈయన శివాజీ దృష్టి ఏంటంటే అప్పటికి అఖండ భారతదేశం లేకపోతే అఖండ మరాఠానో ఢిల్లీ మీద ఫోకస్ లేదు. హీస్ ఫోకస్ ఈజ్ ఆన్ ఆదిల్ షా. వీళ్ళ నాన్న ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆయన మీద టార్గెట్ పెట్టాడు శివాజీ. హీ వాంటెడ్ టు గో అండ్ కాంకర్ బీజాపూర్. సో బీజాపూర్ అప్పటికే చాలా బలమైన రాజులు, వెరీ స్ట్రాంగ్. అప్పటికే భారతదేశంలోకి మస్కట్లు వచ్చాయి. పెద్ద విజయనగర సామ్రాజ్యాన్ని కూల్ చేసిన ఒక పెద్ద ఫిరంగి ఉంటుంది, దాని పేరు మాలికే మైదాన్, అది బీజాపూర్లో ఉంది, ఈ రోజుకు ఉంది బీజాపూర్లో కోట మీద మాలికే మైదాన్ అనే పెద్ద. అలాంటి ఫిరంగులు వచ్చాయి, తోపులు వచ్చాయి, గన్ పౌడర్ వచ్చేసింది. ఇండియాలోకి అప్పటికే తెచ్చారు వీళ్ళు, టర్కీ ఇరాన్ నుంచి భారతదేశంలోకి ఇందాక మనం అనుకున్న బాబర్ తీసుకొచ్చాడు, అది కంటిన్యూ అయిపోయింది వీళ్ళ దగ్గర. సో ఈ గన్ ఫౌండరీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇలాంటి సందర్భంలో వాడితో యుద్ధం చేయాలంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, ఐ హ్యావ్ టు చూస్ గెరిల్లా వార్. సో మొదటిసారి ఇండియాలో అంటే మన దేశంలో మొదటిసారి గెరిల్లా వార్ఫేర్ని స్టార్ట్ చేసింది శివాజీ. గెరిల్లా వార్ఫేర్ గురించి సన్సు రాస్తాడు, ద ఆర్ట్ ఆఫ్ వార్. చైనీస్ యుద్ధ నిపుణుడు, యుద్ధ రచయిత, యుద్ధ విశ్లేషకుడు, వెరీ గ్రేట్ మ్యాన్ బై నేమ్ సన్సు. ఆయన చైనీస్ అనమాట. బీసీ 6వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో ఆర్ట్ ఆఫ్ వార్లో గెరిల్లా వార్ గురించి రాస్తాడు. ఈ గెరిల్లా అనే పదం కూడా ఈ ఫ్రెంచో పోర్చుగీస్ నుంచి వచ్చింది. వాడు టాక్టిక్స్ కనుక్కుంటాడు, వాడి పేరు గెరిల్లానో గొర్రెనో ఉంటుంది, సంథింగ్ అట్లాంటిది ఆ పేరు అనమాట వాడిది. వారి నుంచి ఈ గొరిల్లా వార్ ఆర్ గెరిల్లా వార్ అనేది సృష్టించబడింది. ప్రిడామినెంట్లీ ఈ యుద్ధం ఏందనంటే అన్ని షార్ట్ కట్స్ వెతుక్కోవడం. దిస్ ఈజ్ అ వెరీ షార్ట్ కట్ మెథడాలజీ. అంటే దన్మన్ చీకట్లో వెళ్ళి జస్ట్ లైక్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఇంకొంచెం సర్జికల్ స్ట్రైక్లో ఒక నీతి నిజాయితీ ఉంది. యు గో అండ్ ఆ ఒక్క పార్ట్ని టార్గెట్ చేసి దాన్ని ఫినిష్ చేసి తేవాల్సింది తెచ్చేస్తారు. బట్ ఇది కాదు. ఇందులో ఏంటంటే వీళ్ళు వెళ్ళే దారిలో ఆ నీళ్ళని విషతుల్యం చేయడము, నీళ్ళలో విషం కలపడము, శత్రురాజులు రాకముందుకే వాళ్ళు తినాలనుకున్న ఆహారాన్ని చంపేయడము, లేకపోతే వాళ్ళ ఆహారం విషం కలపడము, వాళ్ళు వెళ్ళే దారిలో కందకాలు దువ్వడము, పాములు వదలడము, ఇలాంటిదన్నమాట. ఇది ఒక ఈ టెక్నిక్. దిస్ ఇస్ అ టెక్నిక్ బేసికలీ యూజ్ ఇన్ గెరిల్లా వార్. సో అన్ని కందకాలు దువ్వి పెడతారు, అందులో అన్ని రాళ్ళు, రప్పలు, కత్తులు, కటార్లు అన్నీ పెడతారు. వాడు వచ్చి అలా పడిపోతారు, ముసలను వదిలేస్తారు. ఇవన్నీ ఈ పద్ధతులన్నీ కూడా శివాజీ కనుక్కున్నాడు. దెన్ ఈ అండర్స్టూడ్ ఫ్లాట్ ల్యాండ్ మీద యుద్ధం చేయడం వల్ల ఉపయోగం లేదు, వీళ్ళని పైకి కొండ మీకే రప్పించి అక్కడి నుంచి లేపేసేయాలని చెప్పి ఆయన రాయగఢ్, ప్రతాప్గఢ్, సింహగఢ్ ఇలాంటి కొన్ని కోటలు ఉన్నాయి. అవన్నీ ఆయన 15 టీనేజ్ వయసులో ఒక 12 కోటలను క్యాప్చర్ చేసుకున్నాడు ఆ పూనా చుట్టుపక్కల. పూనాలో ఉండడం ఉపయోగం లేదు, ఎందుకంటే గ్రౌండ్ అక్కడ ఎవడైనా ఇన్వేజన్ చేయగలుగుతాడు, ఇక్కడ నాన్ సెన్స్ అనమాట గ్రౌండ్ మీద ఉండడం వల్ల అని చెప్పేసి హీ షిఫ్ట్స్ హిమ్సెల్ఫ్ టు ది హయ్యర్ జోన్. ఆల్టిట్యూడ్ పెంచుకొని కొండల మీద దుర్గాలు కట్టి, లేదా అప్పటికే పాడుబడ్డ కోటలు ఏవైతే ఉన్నాయో వాటిని లీజ్ తీసుకొని కొంతమంది దగ్గర మాట్లాడుకొని ఎవరి కంట్రోల్లో ఉందో ఆ కోటలు మెయింటైన్ చేయడం చాలా కష్టం. వాళ్ళతో లీజ్ తీసుకొని మాట్లాడుకొని ఏదో చేసి మొత్తానికి 10-12 కోటలు రెడీ చేసి పెట్టుకుంటాడు శివాజీ. దెన్ హీ రిక్వెస్ట్ కింగ్ బై నేమ్ మోరే. ఆ రాజు కొంకన్ రాజు వెళ్ళి, అరే నాయన నేను బీజాపూర్ మా దండయాత్ర చేయాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయి అని అంటే వాడు ఒప్పుకోడు. ఆ మౌర్య రాజు ఒప్పుకోకపోతే శివాజీ ఫస్ట్ ఇన్వేషన్ అనమాట. శివాజీ మొదటి విజయము ఆ మౌర్య రాజు మీద.
గెరిల్లా వార్ టాక్టిక్స్తో వెళ్ళి ఆ మౌర్య రాజుని ఓడించి కంప్లీట్గా ఆయన కంట్రోల్ తీసుకుంటాడు. ఈ ప్లాటో ఏతుందో అంటే పూనా నుంచి మీ కోంకన్ ఎలా అవుతుందో అంత వ్యాలీ జోన్, చాలా కష్టం అనమాట. అక్కడ ఫ్లాట్ ల్యాండ్ ఎక్కడ ఉండదు, అక్కడ యుద్ధాలు చేయాలన్నా సరే కొండలు ఎక్కి దిగి చేయాల్సిందే అనమాట. సో దాన్ని ఆయన కంట్రోల్ తీసేసుకుంటాడు. దెన్ బీజాపూర్ రాజు భయపడతాడు ఇది తేడా వచ్చింది అని. దెన్ ఈ లాస్ట్ హిస్ ఫాదర్ షాజీ, బాబు మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు ఏంది సంగతి అని అంటే ఆయన అంటాడు, నా కొడుకు నా చేయి దాటిపోయాడు, ఈజ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అని చెప్తాడు. ఇది వాస్తవం జరిగింది. ఓకే, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకు క్రానికల్స్లో ఉన్నది నేను మాట్లాడుతున్నాను. ఈజ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అని చెప్తే ఆయన మన శివాజీ ఇక తండ్రి మాట కూడా వినాడు, ఈ నెగ్లెక్ట్స్ హిజ్ ఫాదర్. దెన్ ఒకటి తర్వాత ఒకటి ఈ క్యాప్చర్స్ ఆల్మోస్ట్ 30-35 ఫోర్ట్స్ ఆయన ఆధీనంలో 30-35 కోటలు వెళ్ళిపోతాయి. పూర్తి స్థాయి మరాఠాలు ఈరోజు మనం మాట్లాడుతున్న మహారాష్ట్ర, టు సమ్ ఎక్స్టెంట్ కర్ణాటక, టు సమ్ ఎక్స్టెంట్ గుజరాత్, టు సమ్ ఎక్స్టెంట్ మధ్యప్రదేశ్, టు సమ్ ఎక్స్టెంట్ ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతం అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది. దెన్ ఫర్ హిమ్ బీజాపూర్ ఈజ్ నథింగ్, బీజాపూర్ రాజు నథింగ్ అనమాట. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ నుండి ఔరంగజేబు కబురు పెడతాడు, అరే నాయన నువ్వు చాలా భారీ స్థాయిలో వెళ్తున్నావు కదా, వై డోంట్ టు టేక్ ఓవర్ కంప్లీట్ దక్కన్. పూర్తి స్థాయి దక్కన్ అంటే దక్షిణ భారతదేశం. అప్పుడు దక్కన్ అంటే అప్పుడు తమిళనాడు వరకు మొత్తం కూడా మనకు దక్కన్ లాగానే వచ్చేది. కొద్ది భాగాలు వదిలేస్తే ట్రావెన్ కోర్ కొద్ది వదిలేస్తే మ్యాక్సిమం టెరిటరీ అంతా కూడా డక్కన్లో ఉండేది, ఇంక్లూడింగ్ గోల్కొండకు అప్పుడే ఔరంగజేబు వచ్చి ఊచకోత కోసి 20,000 మంది సైనికుల్ని హైదరాబాద్లో చంపెళ్తాడు. ఔరంగజేబ్ ఆల్సో కమ్స్ టు హైదరాబాద్. ఈ అటాక్స్ నిజాం షాహీ ఇక్కడ ఉన్న మన దగ్గర సైనికులను 20,000 మందిని ఊచకోత కోసి వెళ్తాడు ఔరంగజేబు. సో కానీ ఆయన ఎప్పుడు జయించలేకపోతాడు దీన్ని. ఈ ప్రాంతం మీద పట్టు కావాలంటే ఆయనకు ఒక సుబేదారు కావాలి. దెన్ ఈ ఆఫర్స్ సుబేదారి టు శివాజీ చెప్తాడు, బాబు నువ్వు సుబేదారి తీసుకో, మొత్తం దక్కన్ని ఇంక్లూడింగ్ కర్ణాటక, మైసూర్ గీసూరు మీ నాయనని రిటైర్ చేస్తా, నువ్వు తీసేసుకో అని చెప్తే అక్బర్ శివాజీ ఆలోచనలో పడతాడు. ఒకవేళ నేను సుబేదారుగా వెళ్ళానంటే మిగతా రాజుల పరిస్థితి నా పరిస్థితి. ఎందుకంటే ఔరంగజేబ్ క్రూరుడు, ఈజ్ ఏ డర్టీ పర్సన్. తండ్రిని చంపేశాడు. చంపడం అంటే తండ్రిని 8 సంవత్సరాలు బంధించాడు, తండ్రితో పాటు సొంత చెల్లెని బంధించాడు. హీ కెప్ దెమ్ అజైలంలో పెట్టాడు, ఆయన కోర్టులో పెట్టేసి వాళ్ళని ఒక పూట భోజనం పెట్టి 8-9 సంవత్సరాలు ఆ భోజనంలో పాయిజన్ పెట్టి చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చి చంపేశాడు లిటరల్. ఎందుకంటే బందీ ఒక రాజు, ఆయన షాజాను అంత పెద్ద చక్రవర్తి బందీగా ఉంటే ఆయన మానసిక స్థితి అంతా అల్లకల్లలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. హీ డైస్. దెన్ హీ కిల్స్ హిజ్ ఓన్ బ్రదర్స్. దారాసిక్కోని చంపేస్తాడు ఫర్ ఎ సింపుల్ రీజన్ దట్ దారాసిక్కోకు పరమత సహనం ఉండేది. ఆయన అందరితో బాగా కలిసి తిరిగేవాడు. ప్లస్ ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు, చాలా మటుకు సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు. హీ హాజ్ క్రియేటెడ్ ఫండమెంటల్ రాడికలిజం. ఎవరు? ఔరంగజేబ్. అరే వీడు మొత్తం మన మతాచారానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, మీరు లేపేయాలని చెప్పి వాడు రెండో తమ్ముడు పెడుతుంటాడు మురాద్ అని చెప్పి బెంగాల్ గవర్నరు, వాడు తాగుబోతు, వాడిని తీసుకొచ్చి వానితో ఈయన చేయి కలిపి వీని చంపేస్తాడు. అన్నని దారాసిక్కోని చంపి ఆ తలని శూలానికి గుచ్చి తండ్రికి గిఫ్ట్గా పంపిస్తాడు. రెండో బ్రదర్ పడుతుంటాడు మురాద్ అనేటాడు బెంగాల్లో, వాడు తాగుబోతూ వీడి వల్ల మనకు మొత్తం వంశనాశనం చేస్తున్నాడు వీడు, సో వీని కూడా లేపేయాలని చెప్పి మూడో అన్న ఉంటాడు, వాడు గుజరాత్ గవర్నర్, వాడి పేరు గుర్తు రావట్లేదండి, వాడికి చెప్పి వాడిని ఉసిగొల్పి ఇద్దరు కలిసి వీని చంపేస్తారు. ఎవరిని? మురాద్ని, బెంగాల్లో ఉండేవారిని. ఏమని చెప్తాడు, నాకు రాజ్యం మీద ఎలాంటి కాంక్ష లేదు, నీకు తెలుసు కదా నేను స్పిరిచువల్గా ఉంటా, నేను రోజు ప్రార్థనలు చేసుకుంటా, నేను రేపు పొద్దున్న మక్కకో మదీనాకి వెళ్ళిపోతా, తర్వాత రాజ్యాన్ని నువ్వే కాపాడుకోవాలి, వీడుంటే మటుకు రాజ్యం సర్వనాశనం అవుతుంది, వీళ్ళు లేపేద్దామని చెప్పి మురాద్ గారిని లేపేస్తారు. వాడు పోయిన తర్వాత ఈ మురాద్ అనేటువంటి ఉమెనైజర్, బేసికలీ ఈజ్ అ బిగ్ టైమ్ ఉమెనైజర్. ఈయన వాడు పోగానే ఈయన బలహీనం పడితే వీని కూడా లేపేస్తాడు. దెన్ హీ టేక్స్ ఓవర్ ద క్రౌడ్. ఇమాజిన్ ద మైండ్, ఎంత పెద్ద గేమ్ ప్లాన్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ గేమ్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. తండ్రి ఉన్నాడు, సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ చంపేశాడు. కేవలం అక్కడ కనిపించింది పీఠం, కిరీటం. అంతే, పీఠం కిరీటం కోసము ఈజ్ వెరీ క్లియర్ మాస్టర్ మైండ్ అనమాట. మనం చాలా నేర్చుకోవాలి ఔరంగజేబ్ నుంచి. ఇలాంటి గేమ్లు, స్కెచ్లు ఒక సాధారణ పొలిటీషియన్ కానివ్వండి, సాధారణ వ్యాపారవేత్త కానీ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నెగిటివ్ అనే కాదు, పాజిటివ్స్ కూడా. ఇది పాజిటివ్, ఇది గేమ్ అనమాట. ఇలా గేమ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఢిల్లీ పీఠం టార్గెట్ చేసుకున్నాడు, 3 బ్రదర్స్ని లేపేశాడు. దెన్ హీ టుక్ హిస్ ఫాదర్ ఇన్ టు హిస్ కంట్రోల్. హీ సెంట్స్ హిమ్ ఇన్ అజైలం.
he keeps him for Fatehpur Sikri and he punishes him. Then he dies. Then he takes over the complete kingdom. Now he started implementing his fundamental radicalism. ఆయన షరియా లా పెట్టుకుంటూ వెళ్ళాడు. అంత ముందుకునే జిజియా ట్యాక్స్ని పెంచేశాడు, 60-70% 80% తీసుకెళ్ళాడు. అండ్ ఇది చరిత్ర, ఇందులో అబద్ధం లేదు, ఇలా బయాస్ లేదు, పాడలేదు. ఇట్స్ హార్డ్ కోర్ హిస్టరీ ఇది. తీసుకున్నాడు. దెన్ హీ టేక్స్ ద కంట్రోల్ ఆఫ్ ఢిల్లీ. ఇప్పుడు శివాజీ ఇంట్లో పడ్డాడు ఆలోచనలో. శివాజీ ఈజ్ అ నార్మల్ కింగ్. ఇప్పుడు అఖండ మహారాఠా, అఖండ రాజ్యం అనేది సెకండరీ, బట్ ఈజ్ ఎ కింగ్. ఇప్పుడు శివాజీకి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నేను సుబేదార్గా డక్కెన్ వెళ్ళాను అనుకోండి, డక్కెన్ వెళ్తే మళ్ళీ నాకు కూడా వాళ్ళ తమ్ముళ్ళ పరిస్థితి కలుగుతుందో, లేకపోతే తండ్రి పరిస్థితి కలుగుతుందో. దీని బదులు ఐ కెన్ స్టే ఎట్ మై హోమ్ ల్యాండ్ ఎట్ పూనా. అక్కడి నుంచి నేను ఔరంగజేబ్ మీద యుద్ధం స్టార్ట్ చేస్తా అని చెప్పేశాడు. అప్పటికైనా స్వరాజ్య కాంక్ష ఉంటుంది. శివాజీ హ్యాస్ గాట్ దట్ స్వరాజ్య కాంక్ష ఉండి ఈ 30-40 గడులని, గడ అంటే కోట, ఈ 30-40 కోటల్ని ఆయన 32 కోటలు అనుకుంటా ప్రిసైజ్లీ, 32 కోటలను స్వాధీనపరుచుకొని ఆయన చక్రవర్తి డిక్లేర్ చేసుకుంటాడు. ఇప్పుడు మౌలికమైన ప్రశ్న, మీరు అన్నది బ్రాహ్మణులు ఎడమకాలతో బొట్టు పెట్టారా అనే ఇదొక పిట్టకథ అనమాట. సో ఆయన చక్రవర్తిగా డిక్లేర్ చేసుకుంటాడు. నౌ ఇమాజిన్, ఇంత చూసిన బ్రాహ్మణులు కానివ్వండి, ఇంత చూసిన క్షత్రియులు కానివ్వండి, చిన్న వయసు నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14, 15, 16 తండ్రిని ఎదిరించి, బీజాపూర్ ఆదిల్ షాని ఎదిరించి, ఔరంగజేబుని ఎదిరించి, దక్కెని పక్కన పెట్టేసి స్వరాజ్యాన్ని విస్తరిస్తా అని చెప్పి ఆయన స్వయంగా యుద్ధాలలో వెళ్ళి ఎన్నో కోటల్ని స్వాధీనపరుచుకొని ఎంతోమంది శత్రువులని తుదిముట్టించి, హీ హాస్ కమ్ జస్ట్ లైక్ ఎ టైగర్, లయన్, రోరింగ్ లయన్ లా వచ్చాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని నేను పట్టాభిషేకం చేసుకుంటానంటే కాదనేవాడు దమ్మోడు కనుందా ఆయనని? లేకపోతే నువ్వు తక్కువ జాతో ఎక్కువ జాతో అనేంత సినిమా అక్కడ ఉందా ఎవరికన్నా? ఫస్ట్ పాయింట్. ఇది ఎక్కడ లిగించలేదు దీని గురించి. సనుగొచ్చు కొంతమంది, ఎందుకంటే క్షత్రియులను చూసిన బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ఈయన క్షత్రియుడు కాదు కదా, లేకపోతే ఈయన రెగ్యులర్ రాజపుత్రుడు కాదు కదా అనుకోవచ్చు. ఈయన రాజపుత్రులు ఉండేవాళ్ళు అప్పట్లో, వాళ్ళనే కాసేపు క్షత్రియులు అనుకుందాం. రాజ్పుట్స్ అనే వాళ్ళనే కాసేపు క్షత్రియులు అనుకుందాం. యాక్చువల్లీ రాజ్పుట్స్ కూడా క్షత్రులు ఏం కాదు. ఓకే, అందరూ అనుకుంటారు రాజపుత్రులు అనగానే క్షత్రులు, రాజపుత్రులు వాళ్ళు. ఓకే, దే ఆర్ రాజ్పుట్స్ అనేది ఒక క్లాన్, అది వాళ్ళు ఏం క్షత్రులు కాదు. మన చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ దాంట్లో ఆ బేసిక్ క్షత్రియులు కాదు. మనం మహాభారతం మాట్లాడుకున్న క్షత్రియులు కాదు వీళ్ళు. రాజ్యం పరిపాలించిన ఎవరైనా క్షత్రియుడే, రాజ్య పరిపాలనలో ఎవరైనా క్షత్రియుడే. క్షాత్రం తెలిసిన వ్యక్తి క్షత్రియుడు ఏమంటారు కదా, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ బీన్ టోల్డ్ యాజ్, బట్ క్షత్రియులే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్షత్రియుడే, ఆయన రెడ్డి కావచ్చు, బట్ రాజపాలన చేస్తుంది కదా, ఆయన రాజే. మనం మామూలు టర్మ్స్ మాట్లాడుకుంటే కేసీఆర్ గారు రాజే, చంద్రబాబు గారు రాజే, మొన్నటిదాకా పరిపాలించిన జగన్ గారు రాజే, నరేంద్ర మోడీ కూడా రాజే. పరిపాలన ఉన్నాం, వాళ్ళ పరిపాలన మనం ఉన్నాం కదా, వీఆర్ అండర్ దేర్ రిజిమ్. సో వాళ్ళు అదనమాట పర్స్పెక్టివ్ ఆఫ్ రాచరికం అంటే అదే. సో ఈయనకి ఒప్పుకోరు. ఈయన కొంతమంది ఒప్పుకోకపోవడం కాదు, గుసగుసలు ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్ దేర్ వేర్ సమ్ టాక్స్ హియర్ అండ్ దేర్. ఈయన అప్పుడే కొత్తగా వచ్చిన ఇంకో కులస్తుడు. సో రెగ్యులర్ యాక్సెప్ట్ చేయలేకపోయారు, అంతే. యాక్సెప్ట్ చేయాలి, తప్పకుండా చాయిస్ లేదు. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనడానికి చాయిస్ లేదు. 30-32 కోటలు జయించిన యాక్సెప్ట్ చేయడం అంటే ఉప్పు పాత్ర వేస్తారు అక్కడ స్పాట్లో, అంత సినిమా అక్కడ లేదు. సో దెన్ ఇది జరుగుతున్నప్పుడు ఎవరైతే ఎక్కువ విమర్శలకు గురయ్యాడో ఈయన గంగాభట్ కాదు, గాగాభట్ విశ్వేశ్వర శర్మ అనుకుంటా ఆయన పేరు, ఇంకో ఇద్దరు కాశీ పురోహితులు. వాళ్ళు సప్తనదుల నీళ్లు తీసుకొచ్చి, సప్తనదుల నుంచి మనం మాట్లాడుకుంటున్న జలాలు, సప్త జలాలు, గంగా, యమున, సరస్వతి, సింధు, కావేరి, ఈ సప్త జలాలు తీసుకొచ్చి శివాజీకి పట్టాభిషేకం చేస్తారు. వాటితో స్నానం చేయించి ప్రాపర్ కరోనేషన్ చేస్తారు వాళ్ళు. ఇది వాస్తవం. ఈ గుసగుసలని ఏతుందో వీళ్ళు అనుకున్న ఇప్పుడు నాకు కూడా ఇష్టం లేదండి కొంతమంది మంత్రివర్గంలో ఉండడము, నాకు కూడా ఇష్టం లేదండి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉండడము. నేను ఇక్కడ గుసగుసలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇదేం నేను మాట్లాడింది అథెంటిక్ కాదు కదా, నేను బోల్డ్ అంటాను ట్రంప్ గురించి. ఆయన ట్రంప్ పన్ను విధానాలు నచ్చట్లేదు. నా దేశం మీద, భారతదేశం మీద ట్రంప్ పన్నులు పెడతా అంటే ఒక భారతీయుడిగా నా మనసు నొచ్చుకుంది, నేను తిడతాను 100%. మేము ఇచ్చిన వ్యాక్సిన్ మీ సగం దేశం బతికింది, మీరెవరు మామే పన్నులు పెడతారు అనడానికి, నాకు అన్ని సర్వ హక్కులు అనడానికి. బైడెన్ వచ్చి రిక్వెస్ట్ చేశాడు, కాలు పట్టుకున్నాడు మన ప్రధానమంత్రిది, మాకు వ్యాక్సిన్ ఇవ్వండి బాబు వస్తున్నామని చెప్పి. మరి మేము ఇచ్చిన ప్రాణభిక్ష, మేము పెట్టిన ప్రాణభిక్ష, మరి మాకు హక్కు ఉంటుంది, మా మీద పన్నులు పెడితే మాకు కోపం రాదా? నేను 4 మాటలు అంటాను.
అంత మాత్రాన అయిపోతుందా? ఆయన ప్రధాన అధ్యక్షుడు దిగిపోతాడు ఆయన. సిమిలర్లీ మన ఛత్రపతి శివాజీ కూడా ఛత్రపతిగా చక్రవర్తిగా ఆయన ఆవిష్కరించుకునే ముందు కొన్ని గుసగుసలు సనుగులు అక్కడిక్కడ ఉండొచ్చు. బట్ మన మేధావులు ఏం చేస్తారంటే, మన దేశంలో మనకు చాలా ఎక్కువ మేధావులు, వీఆర్ ద ఓన్లీ కంట్రీ వేర్ వరల్డ్ హ్యాస్ ద బెస్ట్ ఇంటెలెక్చువల్స్ హూ క్రిటిసైజ్ దర్ ఓన్ హోమ్ ల్యాండ్. సొంత మాతృభూమిలో జరిగిన వాస్తవ చరిత్రని వక్రీకరించడానికి మన దేశంలో ఇంతమంది గొప్ప మేధావులు ప్రపంచంలో మీకు ఎక్కడ కనపడరు. ప్రపంచంలో ఓడిపోయిన యుద్ధాలని గెలిచామని రాసుకున్నారు. అరిస్టాటిల్ వాళ్ళు యుద్ధం ఓడిపోతే భారతదేశంలో గెలిచామని రాసుకున్నాడు. దే హ్యావ్ రిటర్న్ వెరీ ప్రౌడ్లీ దట్ వీ హ్యావ్ వన్ ఓవర్ ఇండియా అని చెప్పి. బట్ మన దేశంలో ఏంటంటే ఓడిపోయారనే విషయాన్ని మనం ఒప్పుకుంటాం ఇక్కడ. సో సిమిలర్గా ఇప్పుడు ఎవరో రాశారు, బ్రాహ్మణులు సనిగారు, బ్రాహ్మణులు సనిగుంటారు, కానీ ఒప్పుకోకపోవడం కాదు. ఎడమకాలు ఈయన చూసారా, ఎడమకాలతో బొట్టు వీళ్ళకి ఉత్తరం రాసిచ్చారా, లేకపోతే వీళ్ళ దగ్గర ఏమైనా క్రానికల్స్ ఉన్నాయా, లేకపోతే కరస్పాండెన్స్ ఉందా ఎక్కడన్నా? ఆయన ఎడమకాలు బొటన వేలుతో బొట్టు పెట్టాడు, ఎక్కడుంది? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అబ్సల్యూట్ అట్టర్ నాన్ సెన్స్ ఇది. యు ఆర్ వాట్ యు కాల్ ఇన్సల్టింగ్ అ గ్రేట్ కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ యాంప్లిఫైయర్స్. ఈ దేశంలో ఒక గొప్ప రాజుని ఇంతకన్నా దారుణంగా అవమానించడం మీకు ఎక్కడ ఉంటుందా? హౌ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీకు బ్రాహ్మణ ద్వేషానికి అక్కడానికి ఇంకా వేరే విండోస్ ఉన్నాయి. బ్రాహ్మణులు నచ్చకపోతే మీకు అనడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. యూ కెన్ చూస్. దేర్ ఆర్ సమ్ అథెంటిక్ థింగ్స్ వేర్ యూ క్యాన్ వెంటిలేట్ యువర్ యాంగర్ ఆన్ బ్రాహ్మణ్స్, నో ఇష్యూస్. బట్ వై ఆర్ యూ ఇన్సల్టింగ్ ఎ కింగ్ అల్బైట్? ఆయన భుజం మీద ఎందుకు బ్రాహ్మణులు కాల్చాలని చూస్తున్నారు? తప్పు కదా అది. ఇట్స్ రాంగ్. సో ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ దట్ బ్రాహ్మణ్ సేస్ దట్ ఐ వాంటెడ్ టు పుట్ ఏ బొట్టు విత్ మై ఎడమకాలి నుంచి అనేది తప్పు. అలా ఎప్పుడు జరగలేదు. వాట్ ఎ నాన్ సెన్స్ ఇస్ దిస్. రెండోది, ఇప్పుడు చక్రవర్తి అయిపోయాడు ఈయన. ఛత్రపతి శివాజీ హస్ బికమ్ చక్రవర్తి. ఆయనకు నచ్చలేదు, ఎవరికి? ఔరంగజేబ్ నచ్చలేదు. దెన్ స్టార్ట్ అయింది ఔరంగజేబ్ 50th బర్త్డే సెలబ్రేషన్. ఎక్కడ? మనం శంభాజీకి వచ్చే ముందు జరుగుతున్న చర్చ ఇది. ఇంకా శంభాజీ వారు రాలేదు. మనం 50th బర్త్డే ఢిల్లీలో జరుగుతుంది. దిస్ పీపుల్ వెంట్ టు ఢిల్లీకి వెళ్ళారు. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. వెరీ ఇన్సిడెంటల్ ఏంటంటే, శంభాజీ మాతృమూర్తి ఎవరైతుందో సాయిబాయ్, షీ డైస్ వెన్ ఈ వాస్ 2 years old బాయ్. ఈయన 2 ఏళ్ళ కుర్రాడుగా ఉన్నప్పుడు అలా మదర్ చనిపోతుంది. తండ్రి దగ్గర పెరిగాడు. నాకు సినిమా గురించి తెలియదు. తండ్రి దగ్గర పెరగలేదు, ఆయన వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగాడు. జీజీబాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగాడు. వాళ్ళ నానమ్మ ఎవరు? శివాజీని మెంటర్. శివాజీకి శివాజీ మెంటర్ ఎవరు? కన్నతల్లి జీజీబాయ్. ఈరోజు ఉమెన్స్ డే. బై ద వే, టుడే హ్యాపెన్ టు బి ఉమెన్స్ డే. వీ హ్యావ్ టు స్పీక్ గ్రేట్ అబౌట్ జీజీబాయ్. శివాజీ మాతృమూర్తి. ఆయన బ్లడ్లో, రక్తంలో ఇనికి మాతృదేశం స్వరాజ్యకాంక్ష అనేది బ్లడ్లో ఇంజెక్ట్ చేసేసింది ఆవిడ టోటల్గా. ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళాడు? మనవడు వెళ్ళాడు. ట్రూ. శంభాజీ ఏ వయసు? 2 ఏళ్ల వయసులో. అండ్ ఈ వాజ్ విత్ హిస్ గ్రాండ్ మదర్. ఎలా పెరుగుంటాడు అతను? ఏ స్థాయి పెంపకంలో ఉంటాడు? కొడుకు చెప్పిందే మనవడు ఖచ్చితంగా చెప్తుంది కదా. ఇది కూడా చరిత్రనే, ఇక్కడ అబద్ధం లేదు ఇందులో. ఇది కూడా వాస్తవమే. శంభాజీ హస్ బీన్ బ్రాట్ అప్ విత్ హిస్ గ్రాండ్ మదర్ జీజీబాయ్. సో అతని దగ్గర ఉన్నాడు. కొడుకుని ట్రైన్ చేస్తున్నాడు. ఎవరు? శివాజీస్ ట్రైనింగ్ హిస్ సన్. శంభాజీ కొడుకుని ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 or 7 ఉన్నప్పుడు, 8 years ఉన్నప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తాడు. ఇక్కడనే మొదటి రిఫ్ట్ అనమాట. శివాజీ ఔరంగజేబ్ వాళ్ళ జీవితకాలం మొత్తంలో వాళ్ళు మొహమాలు చూసుకుని ఒక 3-4 నిమిషాలే. ఎప్పుడు చూసుకోలేదు వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కాలేదు. ఫేస్ ఆన్ వాళ్ళ బ్రతుకుంద కాలం జరగలేదు అట్లా. ఒక 3-4 నిమిషాల కోసం వెళ్తాడు అక్కడికి శివాజీ. వెళ్ళిన తర్వాత అక్కడ ఏందనంటే, ఈ వెళ్ళిన రాజులు ఎవరైతే ఉంటారో 50th బర్త్డేకి వెళ్ళిన రాజులందరూ కూడా తల ఉంచి ప్రణామం చేసి రావాలి. శివాజీ హాజ్ నాట్ డన్ దట్. అది చేయలేదు. ఆయన వీపు చూయించాడు. బంధించారు ఆయనని తీసుకెళ్ళి. కొడుకుని తండ్రిని బంధించారు. బంధించిన తర్వాత ఇద్దరిని ఆ బుట్టలోంచి పారిపోయించారు. భోజనంలోంచి లడ్డూల డబ్బా నుంచి, అవన్నీ అది ఉత్త స్టోరీ. అది దే హ్యావ్ నాట్ కమ్ లైక్ దట్. అది కూడా పిట్ట కథ. దే హ్యావ్ ఎస్కేప్ సమ్హౌ. ఎలాగో పారిపోయారు అక్కడి నుంచి. ఆయనని పారిపోయినందుకు ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే, ఔరంగజేబ్కు ముఖ్య సలహాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన శివాజీ కాపలా అనమాట. ఆయన కొడుకు ఇద్దరిని చంపేస్తాడు ఔరంగజేబ్ అనుమానం మీద. యాక్చువల్లీ వాళ్ళ హెల్ప్ చేశారని. బట్ యాక్చువల్లీ ఆయన హెల్ప్ ఏం లేదు. వీళ్ళిద్దరే. శివాజీ ఈజ్ అ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. ఎస్కేప్ రూట్ అని తెలియదా? వచ్చాడు. ఎంట్రీ అయిన వ్యక్తికి ఎగ్జిట్ కావడం తెలియదా? ఎగ్జిట్ వచ్చేస్తాడు. బట్ శివాజీ హెస్ డన్ ఎ గ్రేట్ ప్రాక్టీస్. దారిలో వచ్చేటప్పుడు హీ హాజ్ నాట్ బాట్ హిస్ సన్ అలాంగ్ విత్ హిమ్.
వచ్చే దారిలో రిస్క్ ఉంటుందని చెప్పేసి కొడుకుని తీసుకొని రాడు. శంభాజీని మథురలో పెడతాడు. మథురలో ఆయన ఒక రాజు ఒక ఉంటాయన, ఆయన ఫ్రెండ్ దగ్గర పెట్టేసి ఈజ్ బ్యాక్ టు ఈజ్ పూనా. సో శివాజీకి శంభాజీకి మథురలో ఆ వయసులో 7 ఏళ్ల వయసులో ఇంత చూసిన కొడుకు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మథురలో ఉంటాడు కొద్ది రోజులు శంభాజీ, 1-2 years ఉంటాడు. తర్వాత ఈ హెస్ కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత శంభాజీ మీద కొన్ని నీడలు ఉన్నాయి. రాజకొడుకు, రాజపుత్రుడు, లాడ్లా సన్, తల్లి లేని కొడుకు, గొప్పగా పెంచాడు తండ్రి, నానమ్మ దగ్గర పెరిగాడు. ఇంటలెక్చువల్ పర్సన్, స్వరాజ్యకాంక్ష అభిమానాలు ఏమున్నా సరే లాలస లేకపోతే అరిషడ్ వర్గాలని జయించడం అంత ఈజీ కాదు ఆ వయసులో. కొన్ని మిస్టివస్ థింగ్స్ ఉండొచ్చు. తండ్రికి కూడా కొంచెం చాలా సందర్భాల్లో వ్యతిరేకంగా వెళ్ళాడు. అండ్ హీ యాక్చువల్లీ వాంటెడ్ టు బిట్రే హిజ్ ఓన్ ఫాదర్. ఆ తండ్రికి కూడా వ్యతిరేకంగా వెళ్ళాలని చూశాడు. బట్ ఇట్ హెస్ నాట్ హ్యాపెన్. శివాజీ అట్ ద ఏజ్ ఆఫ్ 50 డైస్. ఆయన 50 ఏళ్ల వయసులో ఆయన చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈయన లేడు అప్పుడు, గుజరాత్లో ఇక్కడ ఉన్నాడు శంభాజీ. వాళ్ళ పిన్ని ఎవరైతే ఉంటారో సోరాబాయ్, ఆవిడ శివాజీ లేని టైంలో ఇమీడియట్గా ఆమె కొడుకు రాజారాంని పట్టాభిషిక్తిని చేస్తుంది. చేయగానే ఆయన ఈ సంగతి శంభాజీ తెలిసి ఆగమేఘం వచ్చి కోపం మీద ఇద్దరిని, రాజారాంని ఆయన పిన్నిని బంధిస్తాడు. దెన్ హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఛత్రపతి. దట్ టైమ్ హీ వాజ్ అరౌండ్ 23 years. ఈజ్ అ 23-year-old బాయ్. 23 ఏళ్ళ 24 ఏళ్ళ వయసు ఉంటుంది. యంగ్ బాయ్, ఈజ్ అ యంగ్ బాయ్. 23-24 years వయసులో ఆయన రాజాభిషిక్తి చేసుకొని చక్రవర్తి డిక్లేర్ చేసుకొని దెన్ హీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఫాదర్ మైండ్ సెట్. ఎప్పుడైతే రాజుగా కుర్చీలో కూర్చుంటాడో అప్పుడు అర్థమవుతుంది ఆయన తండ్రి ఏం కలలు కన్నాడు. అంతకాలం ఉన్న యవ్వన కాలంలో, అంతకాలము ఒక యువరాజుగా బాధ్యత లేకుండా ఉన్న వ్యక్తికి దెన్ వన్స్ హీ బికమ్ ది కింగ్ హీ అండర్స్టాండ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అఖండ భారత్ ఏంటి. అప్పుడు ఆయన ప్రైమ్ టార్గెట్ ఢిల్లీ. దెన్ శంభాజీస్ ప్రైమ్ టార్గెట్ ఈజ్ ఓన్లీ ఢిల్లీ. దెన్ సమూహం మనకు తెలిసింది, ఔరంగజేబు బంధిస్తాడు ఎవరిని, శంభాజీని. శంభాజీ పట్టుకోవడంలో కూడా ఆయన దగ్గర అప్పుడు స్పైయింగ్ ఎలా ఉంటుందంటే స్పైయింగ్ వర్సెస్ కౌంటర్ స్పైయింగ్ ఉంటుంది. ఈయన స్పైసే ఆయనకు ద్రోహం చేసి ఉంటారు, లేకపోతే ఈయన టార్గెట్ చేసి ఉంటారు. సమ్హౌ ది అదర్ హీ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 31-32 years. అది కూడా ఔరంగజేబ్ కూడా ఇతన్ని చంపే విధానం ఏంటంటే శివాజీని జయించలేకపోయిన ఔరంగజేబ్ ఏంటంటే ఆయన తండ్రి మీద ఉన్న కోపం కొడుకు మీద తీర్చుకున్నాడు. ఈజ్ అ క్రూయల్ మ్యాన్. ఔరంగజేబ్ ఈజ్ అ క్రూయల్ మ్యాన్, బేసికలీ దుష్టుడు. సో అతని మనసులో ఏముంది, నేను శివాజీని జయించలేకపోయాను. శివాజీ పోతూ ఒక కొత్తను తయారు చేశాడు. వీడు ఇంకా పెద్ద డేంజరస్ పర్సన్. ఆయన వృద్ధుడు అయిపోయాడు అప్పటికే. ఈజ్ అరౌండ్ ఓల్డీ మ్యాన్. అప్పటికే 75-80 ఏళ్ళ వయసుకు వచ్చాడు. 70 ఏళ్ళు ఉంటాడు అనుకుంటా బహుశా ఆ టైంలో. ఎవరిని చనిపోయినప్పుడు, శంభాజీ చనిపోయినప్పుడు వృద్ధుడు అవుతున్నాడు. నాకు వీడు పెద్ద ఛాలెంజ్ అవుతాడు భవిష్యత్తులో. సో ఐ హ్యావ్ టు పనిష్ హిమ్. అండ్ దెన్ పనిష్మెంట్ హ్యాస్ టు బి 2 ways. ఒకటి, నా వ్యక్తిగత కోపం చల్లారాలంటే వీని అత్యంత క్రూరంగా చంపాలి. రెండోది, ఇట్ హ్యాస్ టు గో టు ఎంటైర్ మరాఠా క్లాన్, ఒక మెసేజ్ పంపించాలి అని చెప్పేసి 40 రోజులు ఉల్టా లట్కాయించి పైనుంచి కిందికి తలకాయ పెట్టి చిత్రహింసలు అనమాట. అంటే మొత్తం చర్మం వలిసేసి కంప్లీట్గా, అంటే ఒక చోట రాసి ఉంటుంది, ఫస్ట్ దే క్యాచెస్ హిమ్, దెన్ కట్ హిజ్ లివర్. ఇక్కడ కట్ చేసి లివర్ మీద కారం పోస్తారు, కార్జ మీద కారం పోస్తారు. అంటే ఆ స్థాయి నుండి హింస గురి అయ్యారు. కళ్ళు బీకేస్తారు, హాలో కళ్ళు. వీళ్ళకి మొగులుసుకున్న మొదటి నుంచి మాయరోగం ఏంటంటే కళ్ళు బీకేసిన తర్వాత అందులో ఉప్పు నీళ్ళు పోస్తారు చిత్రహింసలు గురి చేయడానికి. సేమ్ థింగ్ హాస్ డన్ బై జహాంగీర్ టు ఇస్తాన్. ఔరంగజేబ్ తాత ఎవడెత్తున్నాడో జహాంగీర్, సలీం అనుకుంటాం అల్లర్కలి, ఆ జహాంగీర్ ఏం చేస్తాడు, ఆయన పెద్ద కొడుకు కూడా కొంచెము తండ్రి మీద వ్యతిరేకంగా వెళ్తాడు. వాడిని పట్టుకొని వాడిని జైల్లో వేసి చిత్రహింసలు గురి చేసి కళ్ళు బీకేసి ఉప్పు నీళ్ళు పోసి చివరికి ఆ బతుకున్నాగానే జంతువులకు క్యానిబల్స్కు మర్చిపోయా, వీళ్ళకు ఎవరికి నరమాంస భక్షకులకు క్యానిబల్స్కు ఆహారం చేసిరేస్తాడు. అలాంటి మరణమే ఈయనది కూడా. ఎవరిది? శంభాజీది. శంభాజీని ఈడ్చుకుపోయి శరీరం అంతా తుక్కు అయిపోయిన తర్వాత ముక్కలు చేసి జంతువులకు ఆహారంగా పడేస్తారు. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఆఫ్టర్ ద క్రూయల్ డెత్ ఆఫ్ శంభాజీ, ఆయన ఔరంగజేబ్ అనుకున్నది ఏంటి, భయపడతారు జనాలని, మరాఠాస్ భయపడతారని. బట్ 27 bloody long years మరాఠాస్ టుక్ గివెన్ ఎ ఫైట్ టు ఔరంగజేబ్. 27 సంవత్సరాలు ఔరంగజేబ్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు దాపిస్తారు. ఓడిపోరు, లొంగరు.
మరాఠాస్ ద గ్రేట్. ఈరోజు ప్రతి మరాఠాకు మనం సలాం కొట్టాలి. ప్రతి భారతీయుడు మరాఠాస్కు సలాం చేయాలి, కనిపిస్తే దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు రగిలించిన రాజకాంక్ష అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తర్వాత మన భారత స్వాతంత్రం మీద కూడా దాని ప్రభావం పడింది. మరాఠాస్ గివెన్ ఏ గ్రేట్ ఫైట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. చాలా గొప్ప యుద్ధం చేశారు. తర్వాత వాడు ఔరంగజేబు హీ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 91-92. ఆ డిస్సాటిస్ఫాక్షన్ చచ్చిపోతాడు. ఔరంగజేబ్ డైస్ విత్ హిస్ డిస్సాటిస్ఫాక్షన్. 27-28 సంవత్సరాలు యుద్ధం గెలవలేకపోతాడు, పోతాడు. ఔరంగజేబ్ తర్వాత ఆయన మనవడు కొడుకు ఉంటాడు బహదూర్ షా జాఫర్ అని చెప్పి. బహదూర్ షా జాఫరు చూడండి హౌ కర్మ కమ్స్ బ్యాక్, హౌ ఇట్ రిటాలియేట్స్. కర్మను ఎవరు తప్పించుకోలేరు. బహదూర్ షా జాఫర్ని బ్రిటిష్ వాళ్ళు బంధిస్తారు, తీసుకెళ్ళి రంగూన్ జైల్లో పడేస్తారు. అక్కడే చచ్చిపోతాడు. ఈ రిక్వెస్ట్, అరే నన్ను మా ఊరికి పంపిరా నాయన, ఢిల్లీకి పంపేయండి, నేను నన్ను అక్కనే పాతి పెడతారంటే పంపరు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఇలాగ ష్రూడ్ పీపుల్, వీనే జావని చెప్పి అలా చచ్చిపోతాడు. ఎవరు? బహదూర్ షా జాఫర్ అక్కడే చచ్చిపోతాడు. ఆయన భారత స్వాతంత్ర పోరాటం చేశాడు, అవి చేశాడని ఇవన్నీ మళ్ళీ ఇది ఒక పిట్టకథ. ఆయన ఏ స్వాతంత్ర పోరాటం చేయలేదు. ఆయన పోరాటం చేసింది ఆ ఢిల్లీలో ఆయన రాజ్యం కాపాడుకోవడం కోసం. కొంతమంది అప్పటికే ఉన్న 1857 రెవల్యూషన్లో అప్పటికే ఉన్న ఈ విప్లవకారులు ఎవరుతుంటారో, ఉద్యమకారులు, స్వతంత్ర సేనానులు ఎవరుతుంటారో వాళ్ళందరినీ సహాయం కోరుతాడు. ఏమని వెళ్ళి వాళ్ళ సహాయం కోరుతాడు. ఏమని సాయం కోరుతాడు? నా రాజ్యం నాకు ఇప్పియండి, నాకు సాయం చేయండి, ఇది కూడా భారతదేశంలో భాగమే కదా అని చెప్పి. సో ఎవరు హెల్ప్ చేయరు, లైట్ తీసుకుంటారేనండి. వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఆయన్నే ఫైట్ చేస్తాడు, ఓడిపోతాడు. ఆయన తీసుకెళ్ళి పాత బంగ్లాలో పెడతారు, తర్వాత రంగూన్ జైల్లో పడేస్తారు. హీ డైస్. టుడే హిస్ ఫ్యామిలీ, ఔరంగజేబ్ సో కాల్డ్ మంగోల్స్, ఫస్ట్ ఎవరు అనుకున్నాం మనం? బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, బహదూర్ షా జాఫర్. ఈరోజు సేమ్ బహదూర్ షా జాఫర్ మనవళ్ళు మనవరాళ్ళు బెంగాల్లో, భోపాల్లో, పట్నాలో అంటూ దమ్ముకుంటున్నారు, అడుక్కు తింటున్నారు. సిమిలర్ థింగ్ హ్యాపెన్ టు టిప్పు సుల్తాన్ ఆల్సో. నెక్స్ట్ టైం మనం టిప్పు సుల్తాన్లోని ది అదర్ యాంగిల్ ఆఫ్ టిప్పు సుల్తాన్ చర్చించుకుంటాం. ఆయన పెద్ద భారత స్వాతంత్ర పోరాటం అని చాలా భయంకరంగా రాస్తుంటారు, కానీ ఆయన పోరాటం చేసింది ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడానికి. భారతదేశం స్వాతంత్రం కోసం ఏం పోరాడలేదు. ఆయన పోరాటం చేసింది ఆయన రాజ్యం కాపాడుకొని. ఆయన 1,00,000 భ్రమలు, 1000 హెలూసినేషన్స్ ఉండేవి. ఆయన ఒక మానసిక జబ్బుతో బాధపడేవాడు టిప్పు సుల్తాను. చివరి క్షణంలో కూడా చెప్తే ఆయన తప్పించుకోలేకపోయాడు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, మనం మళ్ళీ మాట్లాడతాం. నౌ కర్మ ఐఎమ్ టాకింగ్ అబౌట్. హౌ కర్మ హెస్ కమ్ బ్యాక్. కర్మ హెస్ కమ్ బ్యాక్ లైక్ దిస్. ఆయన వారసులు ఎవరుతున్నారో ఈరోజు అంట్లు దొమ్ముకుంటూ, సైకిల్ దొక్కుంటూ, రిక్షాలు దొక్కుంటూ, ఆటోలు దొక్కుంటూ, ఆటు పనుల బండ్ల మీద పంక్చర్లు వేసుకుంటున్నారు వాళ్ళు. సో గొప్ప రాజు ఏంటి? ఎవరు ఆదరించి ఉండేవాళ్ళు. గొప్ప రాజులు, గొప్ప చరిత్ర ఉండుంటే ఎవరో ఒకరు ఆదరించి ఉండేవాళ్ళు. ఇదే గ్వాలియర్ రాజులు, ఇదే సింధియా రాజులు ఆ దరిద్రం పట్టలేదు. వాళ్ళు ఈరోజు కూడా విజయరాజ సింధియా, లేకపోతే మాధవరావు సింధియా కొడుకు ఎవడెత్తున్నాడో వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు మంత్రి పదవులు అనుభవించుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు. బట్ వేరాస్ దిస్ ఫ్యామిలీ, ఎందుకంటే దే హ్యావ్ కిల్డ్ దేర్ ఓన్ పీపుల్. ఆదరణ లేకుండా పోయింది. ఆదరణ లేదు, ఎందుకంటే వాళ్ళే చంపుకుంటూ పోయారు. చూడండి, వాళ్ళని ఆదరించడానికి ఎవరు ఈ దేశంలో డబ్బున్న లేరా? వాళ్ళు ఆదరించాలనుకుంటే చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, ఇప్పుడు అరబ్ సంస్థలు ఉన్నాయి మన దేశంలో యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు గల్ఫ్ సంస్థలు ఉన్నాయి మన దేశంలో యాక్టివ్గా ఉన్నారు. సౌదీ సంస్థలు ఉన్నాయి మన దేశంలో యాక్టివ్గా ఉన్నారు. లేరా వీళ్ళందరూ కూడా? వీళ్ళని ఆదుకోవాలంటే అంత పెద్ద హాజీ మస్తాన్ లాంటి వాళ్ళు, లేకపోతే దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళు లేరా అప్పట్లో? ఎవరైనా ఆదుకోవచ్చు కదా. ఎవరు ఆదుకోలేదు, వదిలేశారు వీళ్ళని. దే జస్ట్ లెఫ్ట్ హిమ్. అంటే కర్మ హెస్ కమ్ లైక్ దట్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ చరిత్రలో చూడాలి. నేను ఫస్ట్ కూడా చెప్పా, శివాజీ ఇంటెన్షన్స్ నాట్ స్వరాజ్య. శివాజీ యవ్వనుడుగా ఉన్నప్పుడు ఆయన ఇంటెన్షన్ మరాఠా రాజ్యం. బట్ హీ అండర్స్టూడ్ ద లూప్ హోల్స్ ఆఫ్ మరాఠా ఔరంగజేబ్. ఆయనలో ఉన్న ఫ్లాస్ గుర్తించాడు. దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన మెచ్యూర్ అయ్యారు. మొత్తం స్వరాజ్యం కోసమో లేకపోతే పెద్ద భారతదేశం కోసం పాటుపడ్డాడు. దెన్ హీ వెంట్. And similarly, this man Shambhaji, during his early ages, as a teenage boy, whatever a king's son can do, he has done. But after becoming a king, sitting on a throne, then he understood. Then he went forward. So similar ga manam history laane chadavalsi untundi. True. We have to understand history laga. శ్రీకృష్ణదేవరాయలు అందగాడు ఎన్టీఆర్ లా ఉంటాడని చెప్పి సినిమాలో చూపించారు. శ్రీకృష్ణదేవరాయలు అందగాడు ఏమి కాదు. అంటే అందగాడు ఫిజికల్ అందం, మానసిక అందం వేరులేండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాజ్ అ ఫిజికల్ అపియరెన్స్, హీ వాజ్ అబౌట్ 5'5", 5'6" హైట్. ఆయన స్పోర్టింగ్ మచ్చలతో ఉండేవాడు, నల్లగా ఉండేవాడు, చట్టి ముక్కుతో ఉండేవాడు.
బలిష్టంగా ఉండేవాడు. బట్ ఆయన ఎన్టీఆర్ లాగా అందగాడు కాదు, ఫిల్మాటిక్ అందగాడు కాదు. ఇది ఈ రొమాంటిసైజేషన్ ఏదైతే ఉందో ఇది తీసి పక్కన పెడితే చరిత్రలాగా చూస్తే మనకు అన్నీ పాలు నీళ్ళలాగా బయటకు వస్తాయి. ఎందుకంటే హిస్టరీని హిస్టరీలానే చూడాల్సి ఉంటుంది మనం. వీ హ్యావ్ టు సీ హిస్టరీ యాజ్ హిస్టరీ. ఓకే, వీ హ్యావ్ గ్రేట్ కింగ్స్. మన దేశంలో గొప్ప రాజులు, మన నిజాం రాజులు ఉన్నారు. నేను ఎప్పుడు పొగుడతాను, ఈ షోలో చాలా సందర్భాలు పొగిడాను. నిజాం రాజులు ఉన్నారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గ్రేట్ కింగ్, అలా అనుమానం కూడా లేదు. మన రజాకారులు అని అంటారు మీరు, రజాకారులు సపరేట్ హిస్టరీ, అది ఆయనకు దానికి ఏం సంబంధం లేదు, అది కాసిం రజు చరిత్ర. అది వీ హ్యావ్ గ్రేట్ కింగ్స్ లైక్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కుతుబ్ షాహీ, గ్రేట్ కింగ్స్, గొప్ప రాజులు. కుతుబ్ షాహీలో అద్భుతమైన రాజు కుతుబ్ షాహీ, కులూ కుతుబ్ షా, ఆదిల్ కుతుబ్ షా. తర్వాత మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వాళ్ళ నాన్న మహబూబ్ అలీ ఖాన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యాన్. మహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో 6th నిజాం కింగ్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఈజ్ అ వెరీ గ్రేట్ మ్యాన్. ఆయన గురించి గంటలు 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 మాట్లాడచ్చు, అంత అద్భుతమైన వ్యక్తి అతను. వాళ్ళ కోడలు, నిజాం రాజు కోడలు ఎవరుతున్నారో, నీలోఫర్ ఎవరుతున్నారో, ఆమెనే నీలోఫర్ హాస్పిటల్ కట్టించింది. సచ్ ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ ఆవిడ, ఓ గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్త్రీ ఆవిడ. మనం అంటే ఈ కోణాలని రాజుల్లో చూడాలి. ఇప్పుడు ఇందాక మాట్లాడిన రాజపుత్ర రాజులు ఎవరుతున్నారో వాళ్ళు ద్రోహం చేసుకున్నారు ఒకరినొకరిని. వాళ్ళేం శుద్ధపూసలు కాదు, వాళ్ళని ద్రోహం చేసుకున్నారు. వాళ్ళు ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారు. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు, తుగ్లక్ అని మాట్లాడదాం. తుగ్లక్ రాసిన టౌన్ ప్లానింగే ఈ రోజు మనం వాడుతున్నాం. ఈ రోజు కూడా తుగ్లక్ ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్. తుగ్లక్ చాలా గొప్ప రాజు, గ్రేట్ ఇంటలెక్చువల్. ఆయన రాసిన అడ్మినిస్ట్రేషన్ మనం ఫాలో అవుతున్నాం. సో అందరూ చెడ్డవాళ్ళు, అందరూ మంచి వాళ్ళు అని చెప్పడానికి ఉండదు. ఇక్కడ మంచి చెడు గురించి చర్చ కాదు, ఇక్కడ ఎవరు ఏంటి అనేది చర్చ. ట్రూ, అన్టోల్డ్ స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. విల్ మీట్ అండ్ టాక్ మెనీ మోర్ థింగ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.